హాయ్, నేను మీ అనిల్ నాయర్. చాలా మంది స్టూడెంట్స్ వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అండ్ ఈ రాసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కనుక దాంట్లో యాప్టిట్యూడ్ మ్యాథ్స్ గనక ఉంటే మీ అందరికీ తెలుసు, ప్రతి నోటిఫికేషన్లో ఒక సిలబస్ చెప్తారు. పర్సంటేజ్ చదవండి, ప్రాఫిట్ లాస్ చదవండి, సింపుల్ ఇంట్రెస్ట్ చదవండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చదవండి అని వాళ్ళు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఇస్తారు. కానీ ఆ పర్సంటేజెస్లో ఏ మోడళ్ళు కంపల్సరీగా చదవాలి, సింపుల్ ఇంట్రెస్ట్లో ఏ మోడళ్ళు కంపల్సరీగా చదవాలి. లాస్ట్ 23 సంవత్సరాల నుంచి నేను టీచింగ్ చెప్తున్నప్పుడు నాకు ఏంటంటే పర్సంటేజ్లో అన్ని మోడళ్ళు కవర్ అయినాయా, అన్ని కాన్సెప్ట్లు కవర్ అయినాయా, అన్ని షార్ట్కట్ ట్రిక్స్ కవర్ అయ్యాయా, ఏమైనా కొత్త వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే అవి మిస్లీనియస్ టైప్లో యాడ్ అయ్యాయా అని నేను ఎప్పుడూ కూడా నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ తోటి డిస్కస్ చేస్తూ ఉంటాను. ఆ క్రమంలోనే నాకు అనిపించింది ఈ వీడియో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్కి రైట్ ఒక టాపిక్ నుంచి ఏ మోడల్స్ ఉంటాయి అని జనరల్గా ఏ టీచరు చెప్పరు. జనరల్గా బుక్స్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, సాల్వ్ చేయాలి. కానీ ఈ క్లాస్లో మీకు ఒక టాపిక్ నుంచి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్లో ఏ మోడళ్ళు ఉంటాయి హెడింగ్తో పాటు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మీకు చేస్తాను. దయచేసి వీడియో చిట్ట చివరి వరకు కూడా చూడండి, ఎందుకనంటే మీకు ఇదొక చెక్ లిస్ట్ లాగా తయారవుతుంది. మీరు ఈ చెక్ లిస్ట్ చూసుకొని పర్సంటేజ్ అన్ని మోడళ్ళు నేను కవర్ చేసుకున్నాను. ఫస్ట్ మోడల్ కవర్ అయింది, సెకండ్ మోడల్ కవర్ కాలేదు, థర్డ్ మోడల్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయాలి. ఈ మోడల్ క్వశ్చన్లు నేను ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతున్నాను. పర్సంటేజ్లో అనిల్ సార్ ఇచ్చిన చెక్ లిస్ట్లో అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను, సింపుల్ ఇంట్రెస్ట్ కవర్ చేశాను అనే ఒక మ్యాప్ టు యువర్ రైట్ ప్రిపరేషన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో గనక నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోస్ని షేర్ చేయండి. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి సార్? ఇంపార్టెంట్ మోడల్స్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ లెర్న్. తప్పనిసరిగా ఒక యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో ఒక స్టూడెంట్ నేర్చుకోవాల్సిన మోడల్స్ ప్రతి టాపిక్ నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఒక 46 వరకు మనకు స్లైడ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క టాపిక్ని 100 feet డౌన్ అనాలిసిస్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సార్ నేను పర్సంటేజెస్ రైట్ ఏ ఆర్డర్లో చదవాలి, ఏ మోడల్స్ ఉంటాయి, ఏ మోడల్స్ గత 20 సంవత్సరాల వివిధ రకాలమైన ఎగ్జామినేషన్లో మనకు వచ్చాయి అని జనరల్గా నేను ఐ అన్లర్న్ రీలర్న్ ఫ్రమ్ స్టూడెంట్ కంటిన్యూస్ కాన్వర్జేషన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, మీరు పర్సంటేజెస్ చదివేటప్పుడు మీరు ఏ టీచర్ దగ్గర చదివినా ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర చదివినా కానీ ఈ చెక్ లిస్ట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్సంటేజెస్ మీరు ఫస్ట్ పర్సంటేజెస్లో బేసిక్ ఫౌండేషన్ క్వశ్చన్స్ చదవండి. బేసిక్ ఫౌండేషన్ క్వశ్చన్స్ అంటే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పర్సంటేజెస్ అప్లికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాంట్లో డిజిటల్ సమ్ ఎట్లా యూజ్ చేయాలి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డివిజిబిలిటీ రూల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పర్సంటేజ్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత A/B = K. ఏవైతే ప్రైస్ పెరిగింది కన్సంప్షన్ తగ్గింది, లెంత్ పెడవు పెరిగింది రైట్ వెడల్పు తగ్గింది, ఏవైతే 2 పారామీటర్లు రైట్ విలోమాల దాంట్లో ఉంటాయో ఆ ప్రాబ్లం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇది చదవంగానే మీకు ఆల్మోస్ట్ దానికి సంబంధించి చాలా ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్లు, పెరిమీటర్ పరిధికి సంబంధించిన ప్రాబ్లంలు, వైశాల్యాలకు సంబంధించిన ప్రాబ్లంలు, ఘన పరిమాణాలకు సంబంధించిన ప్రాబ్లంలు రైట్ ఇది చదివిన తర్వాత ఇది చదివారనుకోండి కరెక్ట్గా అర్థమవుతుంది. దానికి రివర్స్ కాన్సెప్ట్ ఏంటి సార్? సక్సెసివ్ పర్సంటేజ్, శాతంలో వరుస శాతాల మార్పుకు సంబంధించిన ప్రాబ్లంలు, సక్సెసివ్ పర్సంటేజ్ నేర్చుకున్న తర్వాత పర్సంటేజ్లో నిష్పత్తికి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్లో కనబడతాయి. నిష్పత్తి పద్ధతి సంబంధించిన ప్రాబ్లంలు 30% ఆఫ్ X = 55% ఆఫ్ Y, X/Y ఎంత,
20% of a plus b is equivalent to 30% of a minus b. 2a plus 3b by 5a minus 7b ఎంత నిష్పత్తికి సంబంధించిన ప్రాబ్లంలు. దాని రివర్స్ ప్రాబ్లమ్స్ a:b ఇచ్చి రైట్ మనకు ఒక నిష్పత్తికి సంబంధించి ప్రాబ్లమ్స్ అడుగుతారు. అన్నీ కూడా ఇంపార్టెంట్ మోడళ్ళు. ఒక 4 to 5 వర్కింగ్ డేస్ కూర్చొని మీకోసం వెసులుబాటుగా పర్సంటేజ్లో ఉన్న ప్రతి ఒక్క మోడల్ని సబ్ హెడ్డింగ్గా రాశాను. దాని తర్వాత సిరీస్ పర్సంటేజ్లో సిరీస్కి సంబంధించిన క్వశ్చన్లు ఉన్నాయి, అవి ఒక మోడల్లో చేయండి. ప్రైజ్ కన్జంప్షన్ ధర వినియోగము అండ్ వ్యయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెయ్యండి. మీకు పర్సంటేజ్ అయిపోయింది, నేను పర్సంటేజ్ అన్నీ రివిజన్ చేశాను అని అంటే ఇవన్నీ మోడల్స్ కవర్ చేసినట్టు. మీకు మోడల్స్ తెలియకుండా జస్ట్ ఒక 100 ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నాకు పర్సంటేజ్ వచ్చు అని అనుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మోడల్ మిస్ అయ్యే రైట్ ఆలోచన ఉంది. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆదాయం ఖర్చు అండ్ పొదుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రైట్. దాని తర్వాత అలిగేషన్ యూజ్ చేసి మనకు యావరేజెస్ మిక్చర్స్ అలిగేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ అలిగేషన్ యూజ్ చేసి కొన్ని శాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనము చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తాము. అలిగేషన్కి సంబంధించిన ప్రాబ్లంలు, ఎగ్జామినేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ పాసింగ్, బేస్డ్ ఆన్ ఫెయిలింగ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. ఎన్ని మార్కులు వచ్చాయి, 10 మార్కులతోటి నేను ఫెయిల్ అయ్యాను రైట్, కట్ ఆఫ్ కంటే కూడా 5 మార్కులు ఎక్కువ వచ్చాయి. చాలా హైలీ రిపీటెడ్ మోడల్స్, అది చదవండి. దాని తర్వాత బేస్డ్ ఆన్ ఎలక్షన్కి సంబంధించిన ప్రాబ్లంలు, ఇన్ని ఇన్వాలిడ్ ఓట్లు వచ్చాయి, విన్నర్కి ఇన్ని ఓట్లు వచ్చాయి, లూజర్ విన్నర్ కంటే కూడా ఎన్ని ఓట్ల మధ్యలో డిఫరెన్స్ ఉంది. మీరు కనుక ఏవైనా ఎగ్జామ్ రాసుంటే మీకు ఈ పాటికి మీరు కనెక్ట్ అయి ఉంటారు. ఎస్ సార్, ఈ మోడల్ మాకు ఎగ్జామినేషన్లో వచ్చింది, ఈ మోడల్ మాకు ఈ ఎగ్జామినేషన్లో వచ్చింది. వెన్ డయాగ్రామ్ సంబంధించిన ప్రాబ్లంలు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ప్రాబ్లంలు, కమిషన్కి సంబంధించిన ప్రాబ్లంలు, ఈ ఏ మోడల్స్ కాకుండా ఏమైనా అదర్ మోడల్స్ ఉంటే అవన్నీ కూడా ఇతర ప్రశ్నలలో వస్తాయి. చక్కగా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సంటేజ్ హెడ్డింగ్ తీసుకోండి. అనిల్ సార్ ఈ మోడల్ రైట్ కంపల్సరీ ఫస్ట్ కవర్ చేయమన్నాడు. ఇది ఏ ఎగ్జామ్ అయినా మోడల్స్ డిఫరెంట్, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మోడల్స్ సేమ్గా ఉంటుంది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కొంచెము డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు క్యాట్ అనే ఎగ్జామినేషన్లో పర్సంటేజ్ క్వశ్చన్లు 3-4 లైన్స్ ఉంటాయి. అదే ఎస్ఐపిసి లాంటి ఎగ్జామినేషన్లో 2 లైన్స్ ఉంటాయి. అదే ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామినేషన్లో 3 లెవెల్స్ ఉంటాయి. కొన్ని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సక్సెసివ్ పర్సంటేజ్ బ్యాంకులో ఒక లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటే ఎస్ఎస్సి సిజిఎల్లో ఇంకో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మారుతుంది, రిప్రజెంటేషన్ ఆఫ్ క్వశ్చన్ మారుతుంది. బట్ ఈ పర్సంటేజ్లో గత ఆల్మోస్ట్ 25-30 ఏళ్ల నుంచి పర్సంటేజ్లో మోస్ట్ హైలీ రిపీటెడ్ మోడల్స్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మోడల్స్. దీనివల్ల మీకు ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది పర్సంటేజ్ చదివే విధానము. చదివేటప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే పర్సంటేజ్ తీసుకొని ఇవన్నీ మోడల్స్ చదవాలి. చదివేటప్పుడు మీరు చేసేది ఇంకోటి ఏంటంటే అన్ని ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్కి అలవాటు పడకండి. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అర్థం చేసుకోండి, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అర్థం చేసుకోండి. చాలామంది ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం తీసుకుంటారు. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకము ప్రాక్టీస్ పుస్తకము. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకము మీకు కాన్సెప్ట్ నేర్పించే పుస్తకం కాదు. ఆ బుక్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఒక ఆర్డర్లో ఉండదు రైట్, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అని అంటే నాకు ఫాస్టెస్ట్ మెథడ్స్ కావాలి, ఈజీ మెథడ్స్ కావాలి, బెస్ట్ మెథడ్స్ కావాలి అని అంటే మీరు తప్పనిసరిగా మన అనిల్ నాయర్ క్లాసెస్ కోర్సులో రైట్ మీకు నచ్చిన కోర్సు మీరు తీసుకునే ప్రయత్నం చేస్తే మీరు ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీ అవుతుంది. అందరికీ అర్థమైంది కదా సార్? పర్సంటేజ్లో ఆల్మోస్ట్ మనకు ఎన్ని మోడల్స్ ఒకసారి ఫెయిర్గా 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15, 16 అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 16 మోడల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మోడల్ నుంచి మీరు అట్లీస్ట్ 25 డిఫరెంట్ క్వశ్చన్స్, ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ గనక మీరు సాల్వ్ చేసుంటే 400 క్వశ్చన్లు గనక పర్సంటేజ్ మీరు సాల్వ్ చేసుంటే మీకు పర్సంటేజ్ మీద పట్టు వస్తుంది. పర్సంటేజ్ మీద మీకు పట్టు రాకపోతే మీకు మిగతా టాపిక్లు కొంచెము దెబ్బ కొడతాయి. కాబట్టి ఈ పర్సంటేజ్ కొన్ని బేసిక్ టాపిక్లు ఉన్నాయి సార్. పర్సంటేజ్ బాగా అర్థమవుతే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ అర్థమవుతుంది. అదే మీకు రేషియో అర్థమైంది అనుకోండి, ఏజెస్ బాగా అర్థమవుతుంది, పార్ట్నర్షిప్ బాగా అర్థమవుతుంది, ప్రపోర్షన్ బాగా అర్థమవుతుంది. బేసిక్ టాపిక్ల మీద మంచి డీటెయిల్డ్ లెర్నింగ్ మాత్రం మీరు పెట్టుకోండి. పర్సంటేజ్ చక్కగా మీకు అండర్స్టాండ్ అయిందని నేను అనుకుంటున్నాను. పర్సంటేజ్ చాలా క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ నుంచే వచ్చింది ప్రాఫిట్ అండ్ లాస్. సార్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఇది ఈ మోడల్కి సంబంధించి మొత్తము కూడా క్లియర్గా రాశాను సార్. చాలా డీటెయిల్డ్గా, చాలా హార్డ్ వర్క్తో కూడుకున్న పని. మీకు సులువు చేయడానికి ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ కూర్చొని ఏ స్టూడెంట్ కూడా ఏ మోడలు మిస్ అవ్వద్దు అని చెప్పి క్రియేట్ చేసింది. ప్రాఫిట్ అండ్ లాస్లో ఏ టాపిక్ మీరు స్టార్ట్ చేసినా మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ చదవాలి. ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, సిపి అంటే ఏంటి, కొన్న ధర అంటే ఏంటి, అమ్మిన ధర అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, రైట్ ప్రాఫిట్ ఇచ్చి ఎస్పీ ఇచ్చి సిపి ఎలా కనుక్కుంటాము, రైట్ ప్రాఫిట్ ఇచ్చి ఎస్పీ ఇచ్చి సిపి ఎలా కనుక్కుంటాం, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి ఎస్పీ ఇచ్చినప్పుడు సిపి ఎలా కనుక్కుంటాం, బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ డెఫినేషన్ ఏంటి, లాస్ పర్సంటేజ్ డెఫినేషన్ ఏంటి, డిస్కౌంట్ పర్సంటేజ్ డెఫినేషన్ ఏంటి, మార్కప్ పర్సంటేజ్ డెఫినేషన్ ఏంటి, ప్రాఫిట్ లాసు డిస్కౌంట్ పర్సంటేజ్ ఇది ఎలా సాల్వ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనము ఫండమెంటల్ క్వశ్చన్స్లో మనం చూస్తాం. దాని తర్వాత ఎస్పీకి సిపికి మధ్యలో డిఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవి చాలా ఎగ్జామినేషన్లో మీకు అడుగుతున్నారు. కాబట్టి ఇట్లాంటి మోడల్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత సిపికి ఎస్పీకి నేను 8 ఐటమ్లు కొన్నాను, 6 ఐటమ్లు అమ్మాను, నాకు ఎంత లాభం వచ్చింది. నేను 10 ఐటమ్లు కొన్నాను, 12 ఐటమ్ ఒక ధరకు కొన్నాను, 12 వస్తువులు ఈ ధరకు అమ్మాను, లాస్ట్ శాతం ఎంత. ఇట్లాంటి సిపి ఆఫ్ ఎక్స్ ఈక్వలెంట్ టు ఎస్పీ ఆఫ్ వై. ఎవరైతే అట్లీస్ట్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ మీరు చాలా రైట్ కనెక్ట్ అవుతారు. ఎస్ సార్ ఇవన్నీ మోడల్స్ మనం ఎగ్జామ్లో చూసామని. రైట్ ప్రాఫిట్ సిపి బై ఎస్పీ ఆఫ్ సమ్ ఆర్టికల్స్, మూడు ఆర్టికల్లు కొన్నాను, 3 ఆర్టికల్లు 10 రూపాయలకు కొన్నాను, 2 ఆర్టికల్లు 12 రూపాయలకు అమ్మాను, నా లాభశాతం ఎంత, నష్టశాతం ఎంత, 5 ఆర్టికల్స్ అమ్మినప్పుడు 2 ఆర్టికల్స్ కొన్న ధరకు సమానము, లాభశాతం ఎంత, నష్టశాతం ఎంత. రైట్ మార్జిన్ పర్సంటేజ్కి సంబంధించిన ప్రాబ్లంలు, మార్జిన్ పర్సంటేజ్ సంబంధించిన ప్రాబ్లం. ఏ బికి ప్రాఫిట్ 30% కమ్మాడు, బిసికి లాస్ 20% కమ్మాడు, ఏ కొన్న ధర ఇంత, సికి ఎంత కమ్మారు. దీన్ని మనం బటర్ఫ్లై కాన్సెప్ట్ అని అంటాము. బటర్ఫ్లై ఒకరి దగ్గర నుంచి ఇంకోరికి ఒక ట్రాన్సాక్షన్ మూవ్ అవుతుంది. బికి ఇంత కొన్నాడు, బి ఇంత కమ్మాడు, బి మధ్యలో కమిషన్ ఇంత తీసుకున్నాడు, ట్యాక్స్ ఇంత తీసుకున్నాడు, దాని తర్వాత సికి ఇంత కమ్మాడు, రీఫండ్ ఇంత వచ్చింది, కమిషన్ ఇంత ఛార్జ్ చేశాడు. ఒకరి దగ్గర నుంచి ఇంకోళ్ళకు రైట్ వస్తువు వెళ్తుంది, వాళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గరకు వస్తువు వెళ్తుంది. బటర్ఫ్లై కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడం. ఆర్టికల్స్ వస్తువుల సంఖ్యను కనుక్కునే ప్రాబ్లమ్స్, ఇది కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. దాని తర్వాత కాస్ట్ ప్రైజ్, నేను 2 వస్తువులకు సేమ్ ధరకు కొన్నాను, రైట్ అమ్మేటప్పుడు ఇక్కడ 30% లాభం వచ్చింది, ఇక్కడ 10% లాస్ వచ్చింది, ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత. నేను రెండు కాదు 3 వస్తువులను ఒకే ధరకు కొన్నాను, అలా n వస్తువులకు కొన్నాను, 2 వస్తువులను ఒకే ధరకు అమ్మాను, రైట్ అమ్మినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ ఎంత, సిపి ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ అయినప్పుడు ఎలా చేయాలి,
ఎస్పీఎఫ్ ఆర్టికల్స్ సేమ్ అయినప్పుడు ఎలా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, రైట్. దాని తర్వాత ఇంకో మోడల్ కూడా ఉంది సార్. ఒక ఫస్ట్ ఆర్టికల్ని కొన్నాను, అది సెకండ్ ఆర్టికల్ అమ్మేటప్పుడు దాని ధరకు సమానము, రైట్. ట్రాన్సాక్షన్లో కొన్ని సిపిలు ఎస్పీలు. ఇప్పుడు నేను మీకేమన్నాను, రెండు వస్తువులు ఒకే ధరకు కొన్నాను అని అన్నాను. ఈ కొన్న ధర ఇదేమో అమ్మిన ధరకు సమానము, ఆర్ ఇది అమ్మిన ధర ఇది కొన్న ధరకు సమానము. అటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. డిస్హానెస్ట్ షాప్ కీపర్, నిజాయితీ లేని దుకాణదారుడు ప్రాబ్లంలు. ఒక వెయింగ్ బ్యాలెన్స్లో 1000 గ్రాముల వస్తువు 800 గ్రాములే కనబడుతుంది, అతని తులాభారము ఫాల్టీ తులాభారము, దానికి సంబంధించిన ప్రాబ్లంలు, రైట్. అమ్మేటప్పుడు లాభం వస్తున్నాడు, వాడు ఇంకో షాప్లో కొనేటప్పుడు డిస్కౌంట్కి తీసుకుంటున్నాడు. డిస్హానెస్ట్ షాప్ కీపర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. దాని తర్వాత చార్మినార్ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లంలు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనము అలిగేషన్ యూస్ చేస్తాము. ఎందుకనంటే అలిగేషన్ 2 వస్తువులు విలోమాల్లో ఉన్నప్పుడు యూస్ చేసేది. మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా విలోమాలకు సంబంధించి కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి, అలిగేషన్కి సంబంధించిన ప్రాబ్లంలు, రైట్. ఈ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లంలు, ఇది మొత్తము కూడా ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి ఒక 200+ ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్లో వచ్చే పలు రకాల మోడల్ పేర్లు. నాకు తెలిసి ఇంతవరకు ఎవరూ కూడా ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ మోడల్ ఉంటాయని రైట్ యూట్యూబ్ ఛానల్లో ఇంతగా చెప్పుండరు సార్, రైట్. మీకు జనరల్గా ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ చదవండి, ఇన్ని బేసిక్ మోడల్స్ ఉంటాయని. ఇక్కడ డీటెయిల్డ్ కవరేజ్ నేను మోడల్ ఇచ్చాను. అంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చదివేటప్పుడు ఈ అన్ని మోడల్స్ కవర్ అయ్యానా లేదా, బటర్ఫ్లై కాన్సెప్ట్ కవర్ అయ్యానా, చార్మినార్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కవర్ అయ్యానా, దాని తర్వాత అలిగేషన్ బేస్డ్ చూసానా, ఇదేదో కొత్త మోడల్ కనబడుతుంది, ఈ మోడల్ ప్రశ్నలను నేను సాల్వ్ చేశానా, ఈ మోడల్ ప్రశ్నలను అనిల్ నాయర్ వేలో సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నానా, లేకుంటే ట్రెడిషనల్ అవుట్డేటెడ్ లాంగ్ మెథడ్స్లో సాల్వ్ చేస్తున్నానా అని మీరు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ తీసుకోవాలి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు ఈ స్ట్రక్చర్లో చదివితే మీకు ప్రాబబ్లీ ఒక అవగాహన వస్తుంది, నేను ఇన్ని మోడల్ కవర్ చేసి. ఇవి కాకుండా కూడా కొన్ని ఎక్స్ట్రా మోడల్స్ కూడా రావచ్చు, అది మీకు మిసిలీనియస్ క్వశ్చన్స్లో మీకు కనబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది కదా సార్. క్లారిటీ వస్తే కనుక దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి స్ట్రక్చర్డ్ లెర్నింగ్ మీకు కావాలి అని అనుకుంటే దయచేసి రైట్ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కౌంట్, రాయితీకి సంబంధించిన ప్రాబ్లంలు. రాయితీకి సంబంధించి ఇన్ని మోడల్స్ ఉన్నాయి సార్. రాయితీకి సంబంధించి 1 2 3 4 5 6 7 8 9 మొత్తము 9 మోడల్స్ ఉన్నాయి. డిస్కౌంట్కి సంబంధించి 9 మోడల్స్ ఉన్నాయి. ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా మీరు ఫస్ట్ చెయ్యాల్సింది బేసిక్ క్వశ్చన్స్. సపోజ్గా డిస్కౌంట్ అంటే ఏంటి, మార్కప్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, మార్కప్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్ ఎలా కనుక్కుంటాము, మార్కప్ డిస్కౌంట్ ఇచ్చిన పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పీ ఎట్లా కనుక్కుంటాం, కొన్ని హ్యాండ్స్ ఆన్ ఫండమెంటల్ లెర్నింగ్. అది మీకు అర్థమవుతే డిస్కౌంట్ మీద మీకు కొంచెం ఫౌండేషన్ వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్ మోడల్, రైట్. నేను 3 వస్తువులు కొంటే 1 ఫ్రీ, 5 వస్తువులు కొంటే 2 ఫ్రీ, రైట్. 3 వస్తువులు కొంటే 1 ఫ్రీ, దాని తర్వాత ఇంకొకటి కొంటే 20% డిస్కౌంట్. ఇది చాలా హైలీ ఇంపార్టెంట్ మోడల్. బై ఎక్స్ గెట్ వై ఫ్రీ, దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ మనము రైట్ చెయ్యాలి. దాని తర్వాత ఇద్దరికి సమానమైన డిస్కౌంట్, ఈక్వలెంట్ డిస్కౌంట్. ఒక వస్తువు మీద ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాను, మళ్ళీ 30% డిస్కౌంట్ ఇచ్చాను, ఫైనల్గా ఎంత డిస్కౌంట్ ఇచ్చాను. ఒక వస్తువు మీద రైట్ ఏబి కమ్మేటప్పుడు ఒక డిస్కౌంట్, బిసి కమ్మేటప్పుడు రైట్ ఒక డిస్కౌంట్, ఏసీకి డైరెక్ట్గా ఎంత డిస్కౌంట్ ఇవ్వచ్చు, అది సంబంధించిన ప్రాబ్లంలు. సార్ 2 డిస్కౌంట్లు కాకుండా 3 డిస్కౌంట్లు అయితే ఎలా సాల్వ్ చేయాలి?
10%, 20%, 30%. 3 డిస్కౌంట్లు ఈజ్ ఈక్వలెంట్ టు ఫైనల్ డిస్కౌంట్లు ఎంత? 3 కంటే 4 డిస్కౌంట్లు, 5 డిస్కౌంట్లకు ఫైనల్ డిస్కౌంట్ ఎంత? రైట్, ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ సార్. ఫైనల్ డిస్కౌంట్ ఇచ్చి, ఒక డిస్కౌంట్ ఇచ్చి ఇంకో డిస్కౌంట్, ఇప్పుడు 10% ఇంకో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఫైనల్గా 40% డిస్కౌంట్ వచ్చింది. దీంట్లో ఏం చేస్తాము? ఇన్పుట్ తీసుకుంటాము, అవుట్పుట్ కనుక్కుంటాం. దీంట్లో ఇన్పుట్లో ఒకటి మిస్ అవుతుంది, అవుట్పుట్ ఆ ఇన్పుట్లో ఒకటి కనుక్కోవాలి. సిరీస్ కాన్సెప్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్, ముంతాజ్ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ముంతాజ్ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే బోర్డ్ బేస్డ్, రాయతీ బేస్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రాయతీలో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కాకుండా డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది, మార్కప్ పర్సంటేజ్ ఉంది, రైట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎట్లా కనుక్కుంటాం, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది, మార్కప్ పర్సంటేజ్ ఉంది, డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కుంటాం. ఒక స్టోరీ లాగా క్వశ్చన్లు ఉంటాయి, ఆ క్వశ్చన్లను సాల్వ్ చేసే ప్రయత్నం. డిస్కౌంట్ కంప్లీట్ అయ్యింది అని అంటే ఈ టాపిక్లన్నీ కంప్లీట్ అయ్యాయి అని అర్థం. ఈ టాపిక్లన్నీ కంప్లీట్ అయ్యాయి అని అర్థం. పూర్తి అవగాహన వచ్చింది కదా సార్. డిస్కౌంట్ రిలేటెడ్ మీరు ఈ స్ట్రక్చర్గా చదివితే మీకు మంచి రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. మనం ఏం చేస్తున్నాం సార్? ఒక టాపిక్ తీసుకుంటున్నాము. ఆ టాపిక్లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుంచి వచ్చిన హై ఫ్రీక్వెన్సీ మోడళ్ల పేర్లు కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్లో నేను ఈ మోడల్స్ నేను చదువుకోవాలి అని చెప్పి. సింపుల్ ఇంట్రెస్ట్ ఏ టాపిక్ తీసుకున్నా చాలాసార్లు మీకు చెప్పాను. ఈ టాపిక్లో ఫస్ట్ ప్రాథమిక ప్రశ్నలు సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి ప్రిన్సిపల్ అంటే ఏంటి, టైం పీరియడ్కి R%కి Pకి రిలేషన్షిప్ ఏంటి, ఎస్ఐ పీటీఆర్కి సంబంధించి కొన్ని బేసిక్ ప్రాబ్లంలు, ఒక వాల్యూ మిస్ అయి మిగతా అన్ని ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి, పీటీఆర్ పర్సంటేజ్కి సంబంధించి ప్రాబ్లంలు, రైట్ కాన్సెప్ట్ ఆఫ్ సమయంకి సంబంధించిన ప్రాబ్లంలు. 300 రూపాయలు నేను కొన్ని సంవత్సరాలకు 500 అయింది, రైట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలకు అయింది. సో అసలు వడ్డీ మొత్తంకి ఈ మొత్తము దాంట్లో రైట్ ఎంత టైం పట్టింది, కాన్సెప్ట్ ఆఫ్ టైం అనే కాదు, కాన్సెప్ట్ ఆఫ్ R% కూడా మనము దీంట్లో డిస్కస్ చేస్తాము. రైట్, నేను సపోజ్గా ఒకరికి 4% వడ్డీకి ఇచ్చాను, అదే 6% వడ్డీకి ఇచ్చుంటే నాకు ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుంది, అదే X% కాస్త X+5% అయింది కాబట్టి వడ్డీ 100 రూపాయలు ఎక్స్ట్రా అయింది, ఎక్స్ వాల్యూ ఎంత, రైట్ ఆర్కి సంబంధించి డీవియేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు కొన్ని ఫెమిలియర్ చాలా క్వశ్చన్లు ఉంటాయి సార్. 300 450 అయింది 5 ఏళ్లలో, 500 7 ఏళ్లలో ఎంత వాల్యూ అవుతుంది, 2000 5000 అయింది 6 సంవత్సరాల్లో, 3000 3 సంవత్సరాల్లో ఎంత అవుతుంది, రైట్ అమౌంట్ డబల్ అయింది 4 సంవత్సరాలు తీసుకుంది, R% ఎంత, అమౌంట్ 5 టైమ్స్ అయింది, రైట్ 4 సంవత్సరాల్లో R% ఎంత, అవన్నీ కూడా మున్నీ మెథడ్ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లంలు. అలిగేషన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడైతే మనకు విలోమాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ పెరిగింది, టైం పీరియడ్ తగ్గి, P×T×R% ఇంటూ కాబట్టి విలోమాలకు సంబంధించిన ప్రాబ్లంలు. ఎస్ఐ రైట్ సాధారణ వడ్డీ సేమ్గా ఉన్నప్పుడు సంబంధించిన ప్రాబ్లంలు. ఇవన్నీ కాకుండా ఏమైనా కొత్త పద్ధతులు ఉంటే అది మిసిలీనియస్కి సంబంధించిన ప్రాబ్లంలు. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్లో వాయిదాలకు సంబంధించిన ప్రాబ్లంలు, ఇన్స్టాల్మెంట్లో వాయిదాలకు సంబంధించిన ప్రాబ్లంలు. ఇది మొత్తము సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్ మీరు దయచేసి మీరు సింపుల్ ఇంట్రెస్ట్ చదివే ముందు మీరు ఈ మోడల్స్ పక్కన పెట్టుకున్నారనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది అన్నీ నేను అనుకున్న మోడల్స్ అన్నీ కవర్ అయ్యాయో లేదా అని చెప్పి. అలానే సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన ప్రాబ్లంలో ఫస్ట్ ఏం చేస్తాము, చక్రవడ్డీ అంటే ఏంటి, చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి డిఫరెన్స్ ఏంటి, చక్రవడ్డీ ఎలా కనుక్కుంటాము, చక్రవడ్డీ నెలల్లో ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాము, R% ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాము,
డిజిటల్ సమ్ యూస్ చేసి ఆన్సర్ ఎలా ఎలిమినేషన్ చేస్తాము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎలా యూస్ చేస్తాము అని మీరు అన్నీ కూడా ఫస్ట్ ప్రాథమిక ప్రశ్నల్లో నేర్చుకోండి. దాని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. చక్రవడ్డీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే 2 సైకిల్స్, రైట్ 3 సైకిల్స్. సో మీకు ఎట్లా ఉంటుందంటే సపోజ్గా మీకు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది జీపీలో మీకు ఉంటుంది. సో సపోజ్ నేను ఒకతని దగ్గర డబ్బు తీసుకున్నాను, సంవత్సరం తర్వాత డబ్బు ఇచ్చాను, 2 సంవత్సరాల తర్వాత డబ్బు ఇచ్చాను, అది ఏ ప్రపోర్షన్గా మారుతుంది, ఇంతకాలానికి ఇంత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇంతకాలం ఉంది కాబట్టి అదే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. అది 2 సైకిల్స్కి మనం స్టార్ట్ చేస్తాము, 2 సైకిల్స్, 3 సైకిల్స్, 4 సైకిల్స్ అలా మనము చేసుకుంటూ వెళ్తాను. టైం గనక 1 ఇయర్ ఇవ్వకుండా 6 మంత్స్, 6 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 2.4 ఇయర్స్, 3.2 ఇయర్స్ టైం గనక ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు సిఐ ఎలా కనుక్కోవాలి, అమౌంట్ ఎలా కనుక్కోవాలి, అది మీకు R%లో డినామినేటర్ పవర్ కే కాన్సెప్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, రైట్? ఎలా మనము ప్రపోర్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేస్తాము. సిఐ ఫర్ 2 మైనస్ ఎస్ఐ ఫర్ 2, సిఐ ఫర్ 3 మైనస్ ఎస్ఐ ఫర్ 3, సిఐ ఫర్ 4 మైనస్ ఎస్ఐ ఫర్ 4 దానికి సంబంధించిన పూర్తి ప్రాబ్లంలు. ఎస్ఐ ఫర్ 2 ఇయర్స్ ఇచ్చి సిఐ ఫర్ 2 ఇయర్స్ ఎలా కనుక్కుంటాం, ఎస్ఐ ఫర్ 3 ఇయర్స్ ఇచ్చి సిఐ ఫర్ 3 ఇయర్స్ ఎలా కనుక్కుంటాం, ఎస్ఐ సిఐ రిలేటెడ్ ప్రాబ్లంలు. R% రేటు కనుక్కోవడానికి సంబంధించిన ప్రాబ్లం, సమయం కనుక్కోవడానికి సంబంధించిన ప్రాబ్లంలు, రైట్? ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమో ఎస్ఐ అయింది, సెకండ్ ట్రాన్సాక్షన్ ఏమో రైట్ ఎస్ఐ కాకుండా సిఐ అయింది. మున్నీ మెథడ్ అంటే ఏంటంటే సార్ మీకు సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ పర్సంటేజ్ రిలేటెడ్ దాంట్లో కానీ ట్రాన్సాక్షన్స్ మీద బేస్డ్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి మున్నీ మెథడ్లో వస్తాయి. ప్రిన్సిపల్ 3 ఇయర్స్లో 4 టైమ్స్ అయింది, నెక్స్ట్ 243 ఇయర్స్లో ఎంత అవుతుంది, 4 ఇయర్స్కి 6 టైమ్స్ అయింది, 64 ఇయర్స్కి ఎంత అవుతుంది, దానికి సంబంధించిన ప్రాబ్లంలు. దాని తర్వాత కొన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ మోడల్ కాకుండా కొన్ని క్వశ్చన్ స్పెసిఫిక్ మోడల్స్ ఉంటాయి, కొన్ని అది ప్రాబబ్లీ మీరు కొంచెం దాని యొక్క ఫండమెంటల్స్ అర్థమవుతూనే సాల్వ్ చేస్తారు. అది మిసిలీనియస్ క్వశ్చన్ రిలేటెడ్ ప్రాబ్లంలు. మనం ఎట్లయితే చక్రవడ్డీలో వాయిదాల రిలేటెడ్ ప్రాబ్లం చేశామో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా వాయిదాల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయాలి. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సబ్ టాపిక్స్లో ఉన్న హెడింగ్ బేస్డ్ క్వశ్చన్స్. అందరికీ క్లారిటీ వచ్చింది కదా సార్? మీరు ఇలా చదువుకుంటూ వెళ్తే మీకు క్లారిటీగా ఉంటుంది. అదే ఒక టెక్స్ట్ బుక్లో 100 ప్రాబ్లం తీసుకొని వరుసగా చదువుకుంటూ వస్తే మీకు క్లారిటీ ఉండదు. ఎందుకంటే అన్ని మోడళ్ళు సైకిల్ బేస్డ్ మోడల్స్ అన్నీ ఒకటే చోట చదువుతారు, మున్నీ మెథడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటే చోట చదువుతారు, R% బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే చోట చదువుతారు. దానివల్ల మంచి మీకు క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఫస్ట్ ఏం చేసాము, పర్సంటేజ్, దాని తర్వాత పర్సంటేజ్ అప్లికేషన్ ఉన్న 3 టాపిక్లు. ఏంటా టాపిక్లు? ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సెకండ్ సబ్ టాపిక్, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, మీకు రేషియో అర్థమవుతే దాని నుంచి డెరివేటివ్లు అర్థమవుతాయి, రేషియో అంటే ఏంటి, రేషియోకి ఫ్రాక్షన్కి కోరిలేషన్ ఏంటి, రేషియోకి సంబంధించి ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని ఫండమెంటల్స్ ఏంటి, రేషియోకి సంబంధించి సమ్ బేసిక్ అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్, మనము బేసిక్ క్వశ్చన్స్ ఫస్ట్ చదువుతాం, రైట్? దాని తర్వాత వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఈ రేషియోను పర్సంటేజ్ మీరు కరెక్ట్గా అర్థం కాకపోతే మీకు ప్రాబబ్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మీరు స్ట్రగుల్ అవ్వచ్చు. వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ రేషియోస్లో సపోజ్గా మీకు ఎట్లంటే నా క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, రైట్? నేను క్లాస్లో ఇన్ని చాక్లెట్లు తీసుకొని వచ్చాను, ఇంతమంది బాయ్స్కి ఇన్ని చాక్లెట్లు ఇచ్చాను, అమ్మాయిలకు ఒక్కొక్కరికి ఇన్ని చాక్లెట్లు ఇచ్చాను, మొత్తం చాక్లెట్లు ఎన్ని, దానికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు, వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, రేషియో, అడిషన్, జోడింపు అండ్ తీసివేతకు సంబంధించిన ప్రాబ్లములు, 2a + 3b,
5a minus 7b, కాంపోనెండో డివిడెండో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రేషియో ఇచ్చి రైట్ a:b కనుక్కొని a+b+c+c+a అలా ఇవ్వడం, నాణాలకు సంబంధించిన ప్రాబ్లంలు చాలా ఇంపార్టెంట్. రేషియోలో ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇన్కము, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రేషియో మీద అండ్ పర్సంటేజెస్ మీద, బేస్ టాపిక్ల మీద మినిమం మీరు నేను ఇక్కడ కూడా అదే రాశాను సార్, మినిమం మీరు 400 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. ఎందుకనంటే బేస్ టాపిక్లో మనము ఇన్ని క్వశ్చన్లు సాల్వ్ చేస్తే మనకు డెరైవ్డ్ టాపిక్లో అన్ని చెయ్యాల్సిన అవసరం లేదు, మనకు మంచి ఫెయిర్ నాలెడ్జ్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మినిమం 400 క్వశ్చన్లు మనము బేస్ టాపిక్ నుంచి చెయ్యాలి. రేషియో అర్థమైతే అనుకోండి, ప్రపోర్షన్ ఆల్మోస్ట్ 1 గంటన్నరలో అయిపోతుంది. చాలా తక్కువ వెరైటీలు ఉంది, ఎందుకంటే ఇది రేషియో ఆధారిత టాపిక్లు. అనుపాతానికి సంబంధించిన ప్రాబ్లంలు 3 నంబర్లు ఇస్తే a:b:c, b² = a × c కాన్సెప్ట్, ఏబిసిడి అనుపాతంలో ఉంటే AD = B × C, ఒక వాల్యూ మిస్ అయి కనుక్కోవడము, రైట్. జనరల్గా ఇది చాలా ఈజీ, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి చేయొచ్చు. 2 నంబర్స్ ఇచ్చినప్పుడు చేయొచ్చు, అనుపాతము కూడడము, సబ్ట్రాక్ట్ చేయడము, మిస్లీనియస్ క్వశ్చన్స్. ఈ ప్రపోర్షన్ మీద మీరు మ్యాక్సిమం ఒక 60 to 80 క్వశ్చన్స్ చేసినా కానీ రైట్, మీకు ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్లో అన్ని మోడల్స్ మీకు అర్థమైపోతాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? బేస్ చదివాం కదా సార్, రేషియో చదివినప్పుడు ప్రపోర్షన్ రైట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది డెరైవ్డ్ టాపిక్ ఆఫ్ రేషియోస్. ఏజెస్ కూడా డెరైవ్డ్ టాపిక్. మొత్తం అరిథమెటిక్లో ఏదైనా ఒక టాపిక్ చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీ, సాల్వ్ చేయడానికి ఈజీ, మళ్ళీ ఈక్వేషన్లు రాయకుండా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయడం కూడా ఈజీ ఉందంటే ఆ టాపిక్ ఏంటంటే వయసులకు సంబంధించిన ప్రాబ్లంలు. వయసులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక మీకు ఎగ్జామ్స్లో వస్తే దీన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. దీన్ని చాలా రైట్ సులువుగా సాల్వ్ చేస్తారు. హెవీనెస్ లేని టాపిక్ ఆన్సర్ ఆప్షన్ తోటి ఎలిమినేట్ అయ్యేది. బేసిక్ క్వశ్చన్ రిలేటెడ్ ప్రాబ్లంలు, సగటుకు సంబంధించిన ప్రాబ్లంలు, డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ కావచ్చు, సమ్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బిఫోర్ ఆర్ ఎగో. నేను బేసిక్ క్వశ్చన్లు అన్నానంటే దాంట్లో జనరల్గా ఇటువంటి క్వశ్చన్స్ రైట్ 2 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల తర్వాత రైట్ వాళ్ళ రేషియో ఎంత, అటువంటికి సంబంధించిన బిఫోర్, ఎగో, ఆఫ్టర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనము ఎక్కువగా చూస్తాము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లంలు. ఏజెస్ చాలా ఈజీ టాపిక్, రేషియో అర్థమవుతే దీన్ని మీరు ఆల్మోస్ట్ ఒక 70 to 80 క్వశ్చన్స్లో మీరు ఈ టాపిక్ మీద మీరు పూర్తి పట్టు సంపాదించవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ అన్ని కాన్సెప్ట్స్, మోడల్స్ తెలిసి ఉండాలి. మీరు షార్ట్కట్ అప్రోచెస్ మీకు తెలియకుండా ట్రెడిషనల్ అప్రోచ్కి వెళ్తే మీరు ఎక్కువ టైం తీసుకుంటారు. కొంచెము రేషియోలో రైట్, కొంచెము క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఒక 3 కాన్సెప్ట్లు ఉన్నాయి పార్ట్నర్షిప్లో. ఆ 3 కాన్సెప్ట్లు కరెక్ట్గా అర్థమవుతాయి. ప్రాఫిట్ షేరింగ్ అనేది పెట్టుబడి నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రాఫిట్ షేరింగ్ టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రాఫిట్ షేరింగ్ అనేది టైం పీరియడ్ నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. టైం ఇంటూ ఇన్వెస్ట్మెంట్, టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్, ఈ 2 డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వలెంట్ టు టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. ఈ 3 కాన్సెప్ట్ల మీదనే మొత్తం పార్ట్నర్షిప్ ఉంటుంది. బేసిక్ లెవెల్ ప్రశ్నలు. దాని తర్వాత ఒకరు బిజినెస్లో పెట్టుబడి పెట్టారు, 3 నెలల తర్వాత వెళ్ళిపోయారు. ఒక బిజినెస్ 6 నెలల తర్వాత కొత్త పర్సన్ పెట్టుబడి పెట్టాడు, దానికి సంబంధించిన ప్రాబ్లంలు. ఒక పర్సన్ ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు, సంవత్సరం తర్వాత 10,000 తీసుకున్నాడు, ఇంకో 1,00,000 యాడ్ చేశాడు. పెట్టుబడికి సంబంధించి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను, ఇప్పుడు పెద్ద బిజినెస్లు రన్ చేస్తే వాళ్ళు
2% CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద డొనేషన్లు ఇవ్వాలి. పర్ ఇండివిజువల్ అయితే సెక్షన్ 8EG కింద ఇండివిజువల్ ఇవ్వాలి. డొనేషన్ ట్యాక్స్కి సంబంధించిన ప్రాబ్లంలు, నాకు వచ్చిన లాభాలను నేను కొంతమందికి ఈసాప్ రూపంలో ఇచ్చాను, కొంతమందికి ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చాను, కొంతమందికి కమిషన్ రూపంలో ఇచ్చాను, దానికి సంబంధించిన ప్రాబ్లంలు. ఒక పర్సన్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు అండ్ రోజు ఆ బిజినెస్ గ్రోత్ కోసము కష్టపడుతూ ఉన్నాడు, మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రాబ్లంలు. ఇవి కాకుండా ఏవైనా ప్రశ్నలు ఉంటే అది మిస్లీనియస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎంత క్లారిటీ ఉంది సార్. ఒక టాపిక్ చదివేటప్పుడు టాపిక్లో మనకు జనరల్గా టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సపోజ్గా ఎలక్ట్రిసిటీ అని ఉన్నది అనుకోండి, ఎలక్ట్రిసిటీ కింద సబ్ టాపిక్లు ఉంటాయి కదా సార్. ఆ సబ్ టాపిక్లకు ఇప్పుడు సపోజ్గా మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకు ఇప్పుడు నంబర్స్ నేర్పియాలి. ఆ నంబర్స్ రేపేయడంలో ఫస్ట్ 2 డిజిట్ నేర్పిస్తారు, దాని తర్వాత 3 డిజిట్ నేర్పిస్తారు, దాని తర్వాత 4 డిజిట్ నేర్పిస్తారు, దాని తర్వాత పిక్చర్స్లో ఈ పిక్చర్ని కౌంట్ చెయ్యి అని అంటారు, దాని తర్వాత కలర్ బేస్డ్ నంబరింగ్ నేర్పిస్తారు. చాలా క్లారిటీగా వాళ్ళ లెర్నింగ్ కర్వ్ ఆటోమేటికల్గా డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది పార్ట్నర్షిప్కి సంబంధించిన ప్రాబ్లంలు. రేషియో అనే బేస్ టాపిక్లో ఏదైనా ఒక టాపిక్ కొంచెం కష్టంగా ఉండి కొంచెము ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అంటే ఆ టాపిక్ పేరు ఏంటంటే సార్ మిక్చర్ అండ్ అలిగేషన్. అంత మిల్క్ అండ్ వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలిగేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, మిక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది మీకు అర్థమవుతే నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఒకటి ఉంది, అది రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్. రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్. మిక్చర్ అండ్ ఎలిగేషన్లో మిక్చర్ కాన్సెప్ట్ ఏంటి, 30 లీటర్స్ మిల్క్లో రైట్ 2:3 నిష్పత్తిలో కనుక డివైడ్ అవుతే సపోజ్గా ఆ మిల్క్లో 2:3, 2 పార్ట్స్ ఏమో ఒక పర్సన్ దాగాడు, 3 పార్ట్స్ ఇంకోళ్ళు దాగారు, మిల్క్లో ఇంత వాటర్ యాడ్ చేశాను ఆర్ మిల్క్లో ఇంత తీసేశాను. బేసిక్ మిక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఒక జార్లో 5:7 మిల్క్/వాటర్ నిష్పత్తిలో మొత్తం ఒక 68 లీటర్స్ ఉంది, 10 లీటర్స్ మిల్క్ యాడ్ చేశాను, ఫైనల్గా దాని నిష్పత్తి ఎంత అవుతుంది. మిక్చర్ అండ్ అలిగేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లంలు. కొంచెం ఇన్సర్ట్ చేస్తున్నాను, కొంచెం తీసేస్తున్నాను, రీప్లేస్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత 2 జార్లు ఉన్నాయి, దీంట్లో ఏమో 2:3 మిల్క్/వాటర్ ఉంది, దీంట్లో ఏమో 1:4 ఉంది, రెండింటినీ కలపడము రైట్, కలిపే రిలేటెడ్ ప్రాబ్లమ్. చాలా ఇంపార్టెంట్ మోడల్స్. మిక్చర్స్ అర్థమవుతే మిక్చర్ నుంచి అలిగేషన్ కాన్సెప్ట్ మీకు వస్తుంది. అలిగేషన్ అనేది రివర్స్ ఆఫ్ మిక్చర్స్. ఇదేమో అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. A/B=K. ఒక దాంట్లో ఈ 2 ఇస్తారు, ఇది కనుక్కోవాలి, ఒక దాంట్లో ఈ 2 ఇస్తారు, ఇది కనుక్కోవాలి, ఆర్ ఈ 2 ఇస్తారు, ఇది కనుక్కోవాలి. రివర్స్ ఆఫ్ మిక్చర్స్ ఈజ్ అలిగేషన్. దానికి సంబంధించిన ప్రాబ్లంలు. మిక్చర్స్ అండ్ అలిగేషన్లో లాభ నష్టాలకు సంబంధించిన ప్రాబ్లంలు. ఇవి కాకుండా ఏవైనా మిస్లీనియస్ ఉంటే ఆ మిస్లీనియస్ ఇక్కడ చదవండి. ఇది మిక్చర్ అండ్ అలిగేషన్. చాలా ఇంపార్టెంట్ థర్డ్ సబ్ టాపిక్. నేను సబ్ టాపిక్లు అంటే పర్సంటేజెస్ సబ్ టాపిక్, దాంట్లో ఉన్న డెరివేటివ్స్. రేషియో అనేది సబ్ టాపిక్. నేను ఇలా చెప్తున్నాను సార్ మీకు. అరిథమెటిక్ అనేది హెడ్డింగ్, ఈ అరిథమెటిక్లో సబ్ టాపిక్లు. ఫస్ట్ టాపిక్ పర్సంటేజెస్. మీకు పర్సంటేజ్ అంతా అర్థమైంది అనుకోండి, ఆ పర్సంటేజ్ వచ్చిన మోడల్స్ ఏమేమి ఉన్నాయి సార్? సబ్ టాపిక్స్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది పర్సంటేజ్ బేస్డ్ థింగ్స్. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఏంటంటే సార్ ఇది రేషియోస్ గనక మీకు అర్థమవుతే దాని నుంచి వచ్చిన సబ్ టాపిక్స్ ఏంటి? పార్ట్నర్షిప్ ఒకటి, ప్రపోర్షన్ ఒకటి, ఏజెస్ ఒకటి. ప్రపోర్షన్ ఒకటి, ఏజెస్ ఒకటి, మిక్చర్ ఒకటి, అలిగేషన్ ఒకటి. మిక్చరు, అలిగేషన్ ఇవన్నీ రేషియోకి సంబంధించిన ప్రాబ్లం. నెక్స్ట్ వన్ యావరేజ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ సార్. ఇది సగటుకి సంబంధించిన ప్రాబ్లంలు. చాలా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సగటు ప్రాబ్లంలో అడగచ్చు. సగటు అని అంటే ఏంటి? సగటుకి కనుక్కోవడానికి
యూస్ చేసే మల్టిపుల్ మెథడ్స్ ఏంటి, సగటు నంబర్ గనక ఒక క్రమంలో ఉంటే ఎట్లా చేస్తాము, వరుస బేసి సంఖ్యల్లో ఉంటే ఎట్లా చేస్తాము, సరి సంఖ్యల్లో ఉంటే ఎలా చేస్తాము, స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్ ఉంటే ఎలా చేస్తాము, క్యూబ్ ఆఫ్ ద నంబర్స్ ఉంటే ఎలా చేస్తాము, సగటు ఇచ్చి ఉన్న నంబర్లో ఒక నంబర్ రైట్ మిస్ అవుతే ఎలా కనుక్కుంటాము, కనుక్కునేటప్పుడు సగటులో మిస్టేక్ చేసి ఇంకో సగటు వచ్చినప్పుడు దాన్ని ఎలా కరెక్షన్ చేస్తాము, మనము ఒక పర్సన్ ఇన్ని నంబర్లకు సగటు కనుక్కునేటప్పుడు ఒక నంబర్ని డబల్ యాడ్ చేసినప్పుడు సగటు వచ్చింది, ఆ డబల్ యాడ్ చేసిన నంబర్ ఎలా కనుక్కుంటాం, యాడ్ చేసేటప్పుడు ఒక నంబర్ మిస్ అయింది సగటు వచ్చింది, అది ఎలా కనుక్కుంటాము. ఇలా పలు రకాల మోడల్స్ని మనము ఇక్కడ నేను డివైడ్ చేశాను. చాలా ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్. పర్సంటేజ్ అయిపోయింది, రేషియోస్ అయిపోయింది, యావరేజెస్, సగటుకు సంబంధించి వెయిటెడ్ యావరేజ్కి సంబంధించిన ప్రాబ్లంలు. వెయిటెడ్ యావరేజ్ అంటే యావరేజ్కి వెయిటెడ్ యావరేజ్కి తేడా ఏంటి, యావరేజ్ అంటే సింగిల్ డైమెన్షన్, నంబర్లు ఇస్తాడు సగటు కనుక్కుంటాడు. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ అంటే ఒక 10th క్లాస్ ఉంది, ఒక స్కూల్లో 3 సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 60 మంది స్టూడెంట్స్కి యావరేజ్ 40 మార్కులు వచ్చాయి, సెక్షన్ బిలో 50 మంది స్టూడెంట్స్కి 60 మార్కులు వచ్చాయి, సెక్షన్ సిలో 30 మంది స్టూడెంట్స్కి 40 మార్కులు వచ్చాయి. కనుక్కోవడం ఎట్లా, ఒక స్టూడెంట్ క్లాస్లో చేరిన తర్వాత యావరేజ్ పెరిగింది, ఒక స్టూడెంట్ క్లాస్లో నేను వెళ్ళిపోయిన తర్వాత యావరేజ్ వెయిట్ తగ్గింది. చాలా ఇంపార్టెంట్ మోడల్ బేస్డ్ ఆన్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రైట్, తప్పుగా నమోదు చేసిన డేటా, అదే ఒక నంబర్ని నేను డబల్ కౌంటింగ్ చేశాను, లేకుంటే 23ని 32 లాగా కౌంట్ చేశాను. రైట్, రాంగ్లీ ఎంటర్డ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ప్రాబ్లంలు. సగటుకి సంబంధించి రైట్ అలిగేషన్ బేస్డ్ కూడా కొన్ని సగటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్రికెట్ బేస్డ్ ప్రాబ్లమ్స్, సగటు ఏజ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ముగ్గురు ఉన్నారు, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులో సగటు ఇంత వచ్చింది అని చెప్పి నంబర్ బేస్డ్ సగటు రిలేటెడ్ ప్రాబ్లమ్స్. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ బేస్ టాపిక్లో ఎన్ని ఎక్కువ క్వశ్చన్లు మీకు చేస్తే దాని నుంచి వచ్చే డెరైవ్డ్ టాపిక్లు రైట్ మీకంతా ఈజీ అవుతుంది. సగటు ఇది కూడా అరౌండ్ ఒక 400 క్వశ్చన్ల వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి సార్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఎస్ఐ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్నా, బ్యాంక్ తీసుకున్నా, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకున్నా మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని తర్వాత మీరు అరిథమెటిక్లో పట్టు సంపాదించాలి, నేను అరిథమెటిక్ బాగా పర్ఫెక్ట్ అవ్వాలి అని అంటే కొన్ని టాపిక్లను అస్సలు మీరు వదిలిపెట్టద్దు. ఆ టాపిక్లు ఏంటంటే టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ వన్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. నేను పైప్స్ అండ్ సిస్టమ్స్ని సర్కిల్ పెట్టట్లేదు, ఎందుకనంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది మీకు టైమ్ అండ్ వర్క్ అర్థమవుతే చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. జనరల్గా అరిథమెటిక్లో మీరు కంఫర్టబుల్గా ఉండాలి అని అంటే ఈ టాపిక్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సార్. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఒకటి, టైమ్ అండ్ వర్క్ ఒకటి. నేను ఈ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లోనే యావరేజ్ స్పీడు, ట్రైన్లు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అన్ని దాంట్లోనే కలుపుతున్నాను. రైట్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ బేస్ టాపిక్గా నేను పెట్టుకుంటున్నాను. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, రేషియోస్, పర్సంటేజెస్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అరిథమెటిక్. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, రేషియోస్, పర్సంటేజెస్. ఇది మాత్రము ఈ 5 టాపిక్ల మీద మీకు ఫోకస్ కనుక లేకపోతే మీరు కష్టపడతారు. టైమ్ అండ్ వర్క్, ఇవి టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన ప్రాబ్లంలు. రైట్, ఏ 20 రోజుల్లో పనిచేశాడు, బి 20 రోజుల్లో పనిచేశాడు, 30 రోజుల్లో పనిచేశాడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు, ఏ ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఇచ్చాడు బి. అదే ముగ్గురు వ్యక్తులు, ఒకరు ఫస్ట్ ఏ చేశాడో నెక్స్ట్ రోజు బి చేశాడు, ఆల్టర్నేట్ డేస్ రిలేటెడ్ కాన్సెప్ట్, దానికి సంబంధించిన ప్రాబ్లంలు. కొందరు 3 రోజుల ముందు వర్క్ వదిలిపెట్టారు, కొందరు రైస్ స్టార్ట్ చేసిన 2 రోజుల తర్వాత వర్క్ వదిలిపెట్టారు. ఒకడు 5 యూనిట్లు పర్ డే చేస్తే ఇంకోడు 3 యూనిట్లు పర్ డే చేస్తాడు. ఎఫిషియన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్.
మెన్ డేస్ అవర్ రిలేటెడ్ ప్రాబ్లం, మెన్ వర్క్ రైట్ రిలేటెడ్ కాన్సెప్ట్. కాంట్రాక్టర్ 40 రోజుల్లో 1,00,000 రూపాయలకు ఎన్ని యూనిట్ల వర్క్ అవ్వాలి అని అనుకున్నాడు. దాని తర్వాత ఇంతమంది వెళ్ళిపోయారు, కొత్త వర్కర్లు ఇంతమంది యాడ్ అయ్యారు, రైట్. దానికి సంబంధించిన ప్రాబ్లంలు. టైమ్ అండ్ వర్క్లో అరిథమెటిక్ ప్రోగ్రామ్స్ సంబంధించిన ప్రాబ్లంలు, రైట్. ఇలా టైమ్ అండ్ వర్క్ మాత్రం కనీసం మీరు ఒక 400, ఇవన్నీ కూడా 400 క్వశ్చన్లు చేస్తేనే మీకు దాని మీద పట్టు వస్తుంది సార్. ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకనంటే టైమ్ అండ్ వర్క్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ని అడిగినా అరిథమెటిక్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లు ఏంటంటే ఈ 5 టాపిక్లు అని చెప్పి అంటారు, రైట్. ఇది టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన మోడళ్ళు. అన్ని మోడళ్ళు టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కొంచెము ఎక్స్ట్రా శ్రద్ధ వహించండి. మీకు టైమ్ అండ్ వర్క్ అర్థమైపోయింది అనుకోండి, టైమ్ అండ్ వర్క్ డెరివేటివ్ ఉన్న పైప్స్ అండ్ సిస్టమ్స్ అర్థమవుతుంది. పైప్ ఫిల్లింగ్ ఆ కాన్సెప్టే. అక్కడ ఏ అండ్ బి ఇద్దరు పనిచేస్తున్నారు, ఇక్కడ 2 పైపులు పనిచేస్తున్నాయి. ఒకటి ఆన్ అయింది, ఒకటి ఆఫ్ అయింది. ఒకటి ఆన్ అయిన తర్వాత గంట తర్వాత ఇంకో పైప్ ఆన్ అయింది. ట్యాంక్ కెపాసిటీ ఎంత, ట్యాంక్లో ఇంత లీకేజ్ ఉంటే ఎప్పుడు ట్యాంక్ ఫిల్ అవుతుంది, ఓ 3-4 ట్యాపులు ఉన్నాయి. ఫస్ట్ ఆన్ అయినప్పుడు సెకండ్ ఆఫ్ అయింది, సెకండ్ ఆన్ అయినప్పుడు థర్డ్ ఆఫ్ అయింది. ఈ ట్యాప్ ఓపెనింగ్, క్లోజింగ్, ఎంప్టింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. టైమ్ అండ్ వర్క్ చేసిన తర్వాత మాత్రమే మీరు పైప్స్ అండ్ సిస్టమ్స్ చేయండి. పైప్స్ అండ్ సిస్టమ్స్ చేయండి, మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ టాపిక్ని మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. I hope the concept it is very much clear. Time and work, pipes and systems. మనము ఏ టాపిక్ల నుంచి ఏ ఇంపార్టెంట్ మోడల్స్ గత 25 సంవత్సరాల నుంచి పలు రకాల ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఫ్యూచర్ స్టడీస్కి రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఉన్న ఏవైనా మ్యాథమెటిక్స్ టాపిక్లో ఇప్పుడు టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నాను అనుకోండి, దాంట్లో ఏ మోడల్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్ చదివే తీరాలి, రైట్. ఏ మోడల్స్ చాలా రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి అని మనము వీడియోస్ పెడుతున్నాము. ఆ వీడియో భాగంగానే అరిథమెటిక్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ప్రతి స్టూడెంట్ చదవాల్సిన టాపిక్ నుంచి సబ్ టాపిక్ మోడల్ వైజ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చదువుతున్నారు. మీరు జనరల్గా చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక బుక్ తీసుకుంటారు, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ కవర్ చేసుకుంటూ వస్తారు. ఒక 150-200 ప్రాబ్లం కవర్ చేయగానే నాకు అన్ని కవర్ చేశాను అనే ఫీలింగ్ ఉంటాయి. అసలు దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, అసలు దాంట్లో ఎన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, అసలు దాంట్లో మనం యూజ్ చేయాల్సిన షార్ట్కట్ ట్రిక్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మీకు అవగాహన వచ్చిందనుకోండి, మీ ప్రిపరేషన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో మొట్టమొదటగా ప్రాథమిక ప్రశ్నలు. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ ఎలా మార్చాలి, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ ఎలా మార్చాలి, మైల్స్ పర్ అవర్కి ఎలా మార్చాలి, మైల్స్కి కిలోమీటర్కి రిలేషన్షిప్ ఏంటి, డిస్టెన్స్ స్పీడు ఇచ్చినప్పుడు టైం ఎలా కనుక్కోవాలి, కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. ఈ టాపిక్ బేస్డ్ మీద ఫండమెంటల్ క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ సాల్వ్ చేయండి. స్పీడ్ చేసిన తర్వాత స్పీడ్ ఇంక్రీజ్ అయింది, స్పీడ్ పెంచితే నేను తక్కువ టైంలో డిస్టెన్స్ చేరుకుంటాను, స్పీడ్ తగ్గిస్తే నేను ఎక్కువ టైంలో చేరుకుంటాను. స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అది చాలా ఇంపార్టెంట్ మోడల్. దాని తర్వాత డిస్టెన్స్ కాన్స్టెంట్ మోడల్. డిస్టెన్స్ కాన్స్టెంట్ మోడల్ అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. దాంట్లో ఏమేం మోడల్స్ ఉన్నాయి, ఎర్లీ లేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టైం పీరియడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, స్పీడ్స్ ఏపీలో ఉంటే రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టైమ్ ఏపీలో ఉంటే స్పీడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్పీడ్ వాల్యూస్ ఇవ్వకపోతే రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అదంతా కూడా మనం చదవాలి, రైట్. దీన్ని మనము ఎల్సిఎం మెథడ్లో చేయొచ్చు, రేషియో మెథడ్లో చేయొచ్చు. ఆ రెండూ గనక మీకు తెలుసుంటే ఈ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేది రేషియో నుంచి చేయొచ్చు,
ఎల్సిఎంని డిస్టెన్స్ని ఏదైతే పారామీటర్ కాన్స్టెంట్ ఉందో దాన్ని మనం ఒక ఫిక్స్డ్ వాల్యూ అనుకొని ఎల్సిఎం కూడా చూడొచ్చు. నంబర్ సిస్టమ్ యాంగిల్లో సాల్వ్ చేయొచ్చు, రేషియో యాంగిల్లో సాల్వ్ చేయొచ్చు. ఈ మోడల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత మీకు యావరేజ్ స్పీడ్, సగటు, రైట్, సగటు వేగానికి సంబంధించిన ప్రాబ్లమ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, యావరేజ్ స్పీడ్కి యావరేజ్ ఆఫ్ ద స్పీడ్స్కి రైట్ డిఫరెన్స్ ఏంటి, దాని తర్వాత యావరేజ్ స్పీడ్లో వెళ్ళడము రావడము ఆర్ కొంత భాగము వెళ్ళడము, దాని తర్వాత ట్రయాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, స్క్వేర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, దాని తర్వాత వెళ్ళేటప్పుడు 30 km/h 30 km ఎట్ ద రేట్, స్పీడు డిస్టెన్సు ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. ఒక 8 మోడల్స్ వరకు మనకు యావరేజ్ స్పీడ్లో కనబడతాయి. అది సాల్వ్ చేయడం ఎట్లా? యావరేజ్ స్పీడ్లో వెళ్ళాను, 10 నిమిషాలు ఆగాను, 10 నిమిషాలు ఆగకుండా వెళ్తే నేను ఈ టైంలో చేరుకుంటాను. స్టాపేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్టాపేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పోలీస్ మ్యాన్ జీబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రైట్. దాని తర్వాత మీరు వెళ్ళేటప్పుడు నేను 1/3 డిస్టెన్స్ ఇక్కడికి వెళ్ళాను, 2/3 డిస్టెన్స్ ఇక్కడికి వెళ్ళాను, పోయేటప్పుడు ట్రైన్లు వెళ్ళాను, వచ్చేటప్పుడు బస్సులు వెళ్ళాను, అదే ట్రైన్లు వెళ్ళి ట్రైన్లో వస్తుంటే నాకు టైం ఇదవుతుంది, అదే బస్సులో వెళ్ళి బస్సులో వస్తే ఎంత టైం అవుతుంది. పోలీస్ మ్యాన్ థీఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత రిలేటివ్ స్పీడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రెండు స్పీడ్స్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే ఎలా సాల్వ్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతే ఎలా సాల్వ్ చేయాలి, రైట్. దాని తర్వాత 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి ట్రైన్స్, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. రిలేటివ్ స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లంలో ఒక స్పీడ్ని స్టేషనరీ చేస్తే మనకు ఎంత తొందరగా ఆన్సర్ వస్తుందని. ఇది టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో చాలా ఇంపార్టెంట్ మోడల్స్. మనం ఇక్కడ రిలేటివ్ స్పీడ్ డెఫినేషన్ మాత్రమే చదువుకుంటాం. ఈ రిలేటివ్ స్పీడ్కి సంబంధించి మనకు ట్రైన్స్లో 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ట్రైన్ ఏంటి? ఒక పర్సన్ని క్రాస్ అవ్వడము, ఒక ట్రీని క్రాస్ అవ్వడము. ట్రైన్ యొక్క లెంత్ అబ్జర్వ్ చేస్తే పర్సన్ లెంత్ కానీ ట్రైన్ లెంత్ కానీ వాళ్ళకు బ్రెడ్త్ ఉంది, లెంత్ లేదు. సో కాబట్టి అది ఒక కాన్సెప్ట్. ట్రైన్ ఇంకో ప్లాట్ఫామ్ని క్రాస్ అవ్వడము, బ్రిడ్జ్ని క్రాస్ అవ్వడము, ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ అవ్వడము, సేమ్ డైరెక్షన్లోను ఆపోజిట్ డైరెక్షన్లోను. ఈ మోడల్ ప్రశ్నలన్నీ కూడా మీరు చూడాలి. దీంట్లో కూడా కొన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మనం కొంత గెస్ చేసి కొన్ని ఆన్సర్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనము డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అప్లై చేసుకోవచ్చు. మిస్లీనియస్ క్వశ్చన్కి సంబంధించిన ప్రాబ్లంలు. మిస్లీనియస్ క్వశ్చన్స్ అంటే ఈ మోడల్లో కాకుండా జనరల్గా ఒక ఎగ్జామ్లో వచ్చిన ఈ 4 మోడల్స్ కాకుండా వచ్చిన మోడల్స్ని మనం మిస్లీనియస్లో కవర్ చేస్తాం. ఇలా మనము చదివితే మనకు చాలా క్లారిటీ, ట్రైన్స్లో ఏం చదవాలి ఏం చదవకూడదు అనే కంప్లీట్ క్లారిటీ మనకు ఉంటుంది. అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. మీకు ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కనుక మీరు చదివితే ఈ రిలేటివ్ స్పీడ్ నుంచి 2 సబ్ టాపిక్స్ ఇంపార్టెంట్. ఏంటా సబ్ టాపిక్స్? ట్రైన్స్ ఒకటి, ఇంకోటి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఒకటి. ఈ ట్రైన్స్లో ఏంటంటే ఒక ట్రైన్ మూవ్ అవుతుంది, దాని కింద ఏ ఫోర్సు వర్క్ అవ్వట్లేదు. కానీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఎట్లా అంటే ఒక బోట్ మూవ్ అవుతుంది, కింద ఇంకో ఫోర్స్ రన్ అవుతుంది. అదేంటి సార్? వాటర్ స్ట్రీమ్. సో బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించి ప్రాబ్లంలు. బోటు వాటరు సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎట్లా, బోటు వాటరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఎట్లా, రైట్. రిలేటివ్ స్పీడ్, బోట్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఎలా కనుక్కుంటాము, దానికి సంబంధించిన పూర్తి మోడల్ రైట్ క్వశ్చన్లన్నీ కూడా నేను ఇక్కడ చెప్పాను. డౌన్ స్ట్రీమ్ స్పీడు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇక్కడ చదవండి. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది, ఈ ఈక్వేషన్ మనకు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఇది ఎలా వచ్చింది, దాని డెరివేషన్ ఏంటి, ఇది యూస్ చేసి మనము ఏ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, ఇది ఈ ఈక్వేషన్ ఏంటి, ఈ ఈక్వేషన్ వల్ల లాభాలు ఏంటి, ఈ ఈక్వేషన్ ఏ కండిషన్లో యూ అవుతుంది, యూవి కాన్సెప్ట్. ఇవి కాకుండా మిస్లీనియస్ కాన్సెప్ట్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీకు పర్ఫెక్షన్ వచ్చింది అని అంటే 1 2 3 4 5 6
ఈ 6 కాన్సెప్ట్స్ మీద మీకు పూర్తి పట్టు ఉండాలి. అందరికీ పూర్తి ఐడియా వచ్చింది కదా సార్? మీరు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చదవాలి అని అనుకుంటే ఫస్ట్ పేపర్లో మీరు ఈ నోట్స్లో ఈ పాయింట్స్ రాసుకోవాలి. సెకండ్ నుంచి ఇలా ఈ ఆర్డర్లో మీరు చదువుకుంటూ వెళ్తే మీరే ఈ టాపిక్లో ఎస్ నాకు పూర్తి పట్టుంది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు మీకు క్లాస్లో చెప్తున్నాను, అరిథమెటిక్లో ఇగ్నోర్ చెయ్యనటువంటి టాపిక్లు ఏమైనా ఉన్నాయి అని అంటే పర్సంటేజ్ ఒకటి. మీకు పర్సంటేజ్ బేసిక్స్ రాకపోతే ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు అర్థం కాదు. రేషియో అర్థం కాకపోతే పార్ట్నర్షిప్, ఏజెస్, ప్రపోర్షను అర్థం కాదు. దాని తర్వాత యావరేజెస్, సగటు చాలా ఇంపార్టెంట్ టాపిక్. రేషియోలోనే మిక్చర్స్ అండ్ అలిగేషన్ కూడా రేషియోసే యూజ్ చేస్తుంది. నెక్స్ట్ది టైమ్ అండ్ వర్క్. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్, పర్సంటేజెస్, యావరేజెస్, ఈ 5 మెయిన్ బ్లాకులు కంపల్సరీ మీరు మినిమం 400 క్వశ్చన్లు చేస్తూ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అలా చేస్తూ ఉంటే మీకు అరిథమెటిక్ మీద పట్టొస్తుంది. అరిథమెటిక్ పోలీస్ లాంటి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అరిథమెటిక్, రైట్? మిగతా మీరు ఎస్ఎస్సి, సిజిఎల్ తీసుకున్నా, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తము నేను ఈ ఫస్ట్ అరిథమెటిక్ ఎలా చదవాలి, ఏవేవి మోడల్స్ ఉండాలి అనేది నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నంబర్ సిస్టమ్ అనే టాపిక్ చాలా యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. నంబర్ సిస్టము ఏ ఆర్డర్లో చదవాలి, ఎలా చదవాలి, ఏ సీక్వెన్స్ ప్రకారం చదవాలి, ఏవేవి ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి, రైట్? అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ గనక చూస్తే, సంఖ్యా వ్యవస్థలో మీరు గనక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయి ఉంటే మొట్టమొదటగా మీరు స్పీడ్ క్యాల్కులేషన్ మాత్రం నేర్చుకోవాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, మల్టిప్లికేషన్, ఇవన్నీ కూడా ఫస్ట్ రైట్ నేర్చుకుంటే మీకు కొంచెము క్యాల్కులేషన్ అనేది ఈజీ అయిపోతుంది. అది బై డిఫాల్ట్గా అది మీరు నేర్చుకుంటే రైట్ మీకు కొంచెం సులువుగా అర్థమవుతుంది నంబర్ రిలేటెడ్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ సంఖ్యా వ్యవస్థ నుంచి మనకు ఈ మోడల్స్, హై ఫ్రీక్వెన్సీ మోడల్స్ గత 25 సంవత్సరాల నుంచి సంఖ్యా వ్యవస్థలో మోస్ట్ పాపులర్ మోడల్స్ ఏంటంటే ఇవి మోడల్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్, నంబర్ ట్రీలో సరి సంఖ్య అంటే ఏంటి, బేస్ సంఖ్య అంటే ఏంటి, ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సంయుక్త సంఖ్య అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రశ్నలు, ఒక బేసి ప్లస్ సరికి సంబంధించిన ప్రశ్నలు, హోల్ నంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి, అవన్నీ కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్లో వస్తాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్లో వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి యూనిట్ డిజిట్కి సంబంధించిన ప్రాబ్లం. యూనిట్ అంకె అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈవెన్ సివిల్ సర్వీసెస్లో యూనిట్ అంకె అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూనిట్ అంకె ఎలా కనుక్కోవాలి, మల్టిప్లికేషన్లో ఎలా కనుక్కోవాలి, అడిషన్లో ఎలా కనుక్కోవాలి, ఆ నంబర్ని 10 తోటి భాగించి వచ్చిన శేషం యూనిట్ అంకె ఎందుకు అవుతుంది, ఏ పవర్ బి ఫామ్లో ఉంటే యూనిట్ అంకె ఎలా కనుక్కోవాలి, ఏ పవర్ బి పవర్ సి ఫామ్లో ఉంటే యూనిట్ అంకె ఎలా కనుక్కోవాలి. యూనిట్ అంకె కనుక్కునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఏ పవర్ బి గ్రేటర్ దాన్ బి పవర్ ఏ, వెన్ ఏ లెస్ దాన్ బి, ఏ కామా బి గ్రేటర్ దాన్ 3, ఈ కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. దాని తర్వాత కారణాంకాలు, కారణాంకము అంటే ఏంటి, బేసి కారణాంకం అంటే ఏంటి, సరి కారణాంకము అంటే ఏంటి, 3 తోటి భాగింపబడే కారణాంకాలు ఎలా కనుక్కుంటాము, రైట్? వర్గములు, కారణాంకాలు మరియు వర్గములై ఉండే కారణాంకాలు ఎలా కనుక్కుంటాము, గణములు మరియు కారణాంకాలు ఉన్నాయి ఎలా కనుక్కుంటాము, దానికి సంబంధించిన ప్రాబ్లంలు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ భాజనీయత సూత్రాలకు సంబంధించిన ప్రాబ్లంలు. భాజనీయత సూత్రాలు మీకు ఎంత మంచి పట్టుంటే క్వశ్చన్ల మీద మీరు అంత బాగా ఈ అరిథమెటిక్లో కూడా దాన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్లో యూజ్ చేసుకోవచ్చు. శేషానికి సంబంధించిన ప్రాబ్లంలు, నెగటివ్ శేషము ద్వారా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి,
పాజిటివ్సేషన్ ద్వారా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, చైనీస్ రిమైండర్ థీరం కాన్సెప్ట్ యూస్ చేసి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేయాలి, చిట్ట చివరి 2 అంకెలు ఎలా కనుక్కోవాలి, దాని తర్వాత కుదిరితే ఫర్మాట్స్ థీరం, ఆయిలర్ థీరం తెలుసుకుంటే మీకు ఉపయోగపడవచ్చు. తెలియకపోయినా నెగటివ్ రిమైండర్ నుంచి సాల్వ్ చేయొచ్చు. ఏ పవర్ n ప్లస్ ఆర్ మైనస్ బి పవర్ n రిలేటెడ్ ప్రాబ్లంలు, రైట్. ఇది కాకుండా కొన్ని మిసిలీనియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మిసిలీనియస్ క్వశ్చన్స్ ఏంటంటే అంటే సిరీస్ రిలేటెడ్ ప్రాబ్లంలు, 1/1 into 3 plus 1/3 into 5 సంబంధించిన ప్రాబ్లంలు, 1 into 3 plus 3 into 5 plus 5 into 7 రిలేటెడ్ ప్రాబ్లంలు, హైయెస్ట్ పవర్స్కి సంబంధించిన ప్రాబ్లంలు, ట్రైలింగ్ జీరోస్కి సంబంధించిన ప్రాబ్లంలు, దాని తర్వాత బేస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లంలు, సంఖ్యలకు సంబంధించిన ప్రాబ్లంలు, అంకెలకు సంబంధించిన ప్రాబ్లంలు, మిసిలీనియస్ క్వశ్చన్స్. నంబర్ సిస్టమ్, ఈ నంబర్ సిస్టంలో మీరు ఏదైనా మెయిన్ టాపిక్ 400 క్వశ్చన్ల వరకు మీరు సాల్వ్ చేయాలి, 400 క్వశ్చన్స్ వరకు. సో ఈ నంబర్ సిస్టంలో ఈ టాపిక్లు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నంబర్ సిస్టంలో ఇంకోటి ఉంది, అది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దాన్ని నేను సపరేట్ పెట్టాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో వీటికి ఎంత వెయిటేజ్ ఉందో ఆల్మోస్ట్ 2-3 టాపిక్లు కలిపితే వచ్చే వెయిటేజ్. ఎల్సిఎం 9 మోడళ్ళు, ఎల్సిఎం కనుక్కోవడానికి 9 మోడళ్ళు ఉన్నాయి. ఎల్సిఎం నంబర్లు ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం, 9 మోడళ్ళు ఉన్నాయి. ఆన్సర్ ఎల్సిఎం ఇచ్చి ఇన్పుట్ ఒక నంబర్ మిస్ అవుతే ఎల్సిఎం ఎలా కనుక్కుంటాము, రైట్. నంబర్లు ఇచ్చి సహజ వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం, సహప్రధాన సంఖ్యలకు ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం, రైట్. పాజిటివ్ రిమైండర్ సేమ్ ఉన్నప్పుడు ఎలా కనుక్కుంటాం, నెగటివ్ రిమైండర్లు సేమ్ ఉన్నప్పుడు ఎలా కనుక్కుంటాం, పాజిటివ్ నెగటివ్ రిమైండర్లు డిఫరెంట్ ఉన్నప్పుడు ఎలా కనుక్కుంటాం. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి 9 మోడళ్ళు ఉన్నాయి. ఎల్సిఎంలో ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్లు, హెచ్సిఎఫ్లో ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్లు, దాని తర్వాత వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఎల్సిఎం ఎక్కడెక్కడ మనం యూస్ చేస్తాం, హెచ్సిఎఫ్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మోడల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇట్లా మోడల్ బై మోడల్ చదువుకుంటూ వెళ్తే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. సింప్లిఫికేషన్ ఇంకో ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ నంబర్ సిస్టమ్. దాంట్లో బాడ్మాస్ రూల్ సంబంధించిన ప్రాబ్లంలు, కొన్ని సింప్లిఫికేషన్, ఆల్జీబ్రాయిక్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫ్రాక్షన్ కంపారిజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లాడర్ ఫ్రాక్షన్ రిలేటెడ్ ప్రాబ్లం, బార్కి సంబంధించిన ప్రాబ్లంలు, ఫ్రాక్షన్ సిరీస్కి సంబంధించిన ప్రాబ్లంలు, ఏపీ అండ్ జీపీ సిరీస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది జనరల్గా ఆల్జీబ్రాలో ఇంకో భాగము. ఏపీ జీపీ హెచ్పికి సంబంధించిన ప్రాబ్లంలు. ఇది సింప్లిఫికేషన్లో మీరు చదవాల్సిన మోడళ్ళు. దాని తర్వాత సింప్లిఫికేషన్లో ఇంకొన్ని సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. బార్కి సంబంధించిన డినామినేటర్, స్క్వేర్ రూట్, సర్ట్స్కి సంబంధించిన ప్రాబ్లంలు, ఇన్ఫైనైట్ సిరీస్కి సంబంధించిన ప్రాబ్లంలు, సర్ట్స్లో ఏది లార్జెస్ట్ ఏది స్మాలెస్ట్ దానికి సంబంధించిన ప్రాబ్లంలు, పవర్లకు సంబంధించి ఏది హైయెస్ట్ ఏది లార్జెస్ట్ దానికి సంబంధించిన ప్రాబ్లంలు, సర్ట్స్ అండ్ ఇండిసెస్, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ దానికి సంబంధించి 8-9 ఐడెంటిటీలో దానికి సంబంధించిన ప్రాబ్లంలు. అన్నీ అర్థమయ్యాయి కదా సార్. ఇది సింప్లిఫికేషన్లో మీరు చదవాల్సిన మొత్తం టాపిక్లు. దయచేసి ఈ కీ పాయింట్స్ని అందరూ నోట్ చేసుకోండి సార్. సింప్లిఫికేషన్ నాకు వచ్చు అని మీరు అన్నారంటే సింప్లిఫికేషన్లో ఉన్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు అడుగుతే లెస్ దాన్ 1 మినిట్లో పెన్ను యూజ్ చేయకుండా సాల్వ్ చేసే స్ట్రెంగ్త్ గనక ఉన్నప్పుడే వచ్చు అని చెప్పండి. లేకపోతే ఇన్ ప్రోగ్రెస్, ఐఎమ్ ఇంప్రూవింగ్ ఇన్ దిస్ టాపిక్ అని చెప్పండి. మీరు ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ప్రకారము మనకు కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ కూడా మీకు తీసుకోవచ్చు. నంబర్ సిస్టమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ టాపిక్స్ ఉన్నాయని. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సింప్లిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సింప్లిఫికేషన్లో ఉన్న అన్ని టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు సెషన్లో మనము ఆల్జీబ్రా గురించి, మిగతా టాపిక్స్ యొక్క ఏమేం మోడల్స్ ఉన్నాయనేది మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆల్జీబ్రా కొన్ని ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్.
ఎస్పెషల్లీ ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ లాంటి ఎగ్జామ్స్కి మరియు సీసాట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రాబబ్లీ కొంచెము రిలేటివ్లీ చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి సార్, ఆల్జీబ్రాకి సంబంధించి ఇవన్నీ మోడల్స్ మీరు చూడాలి. ఫస్ట్ థింగ్ ఆల్జీబ్రా, బేసిక్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఆల్జీబ్రాలో మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, డిగ్రీ బేస్డ్ క్వశ్చన్స్, దాని తర్వాత పాలినామియల్ ఈక్వేషన్స్కి సంబంధించి క్వశ్చన్స్, గ్రాఫ్స్ ఆఫ్ పాలినామియల్ ఈక్వేషన్ సంబంధించి క్వశ్చన్లు, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి, రిమైండర్ థీరం బేస్డ్ క్వశ్చన్స్, అవన్నీ కూడా మనము బేసిక్ ఈక్వేషన్స్లో మనము డిస్కస్ చేస్తాము. లీనియర్ ఈక్వేషన్స్కి కొన్ని a1/a2 ఈక్వలెంట్ టు b1/b2 ఈక్వలెంట్ టు c1/c2, నాట్ ఈక్వలెంట్ టు స్లోప్స్ లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, లైన్స్ ఇంటర్సెక్టింగ్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, లైన్స్ ఓవర్లాప్ అయినప్పుడు ఎలా చేయాలి, లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఎలా చేయాలి, అది మనము డీటెయిల్డ్గా బేసిక్ క్వశ్చన్స్లో చదువుతాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆల్జీబ్రాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈవెన్ బ్యాంకులో కూడా మనకు ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించే మనకు క్వశ్చన్స్ వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ax² + bx + c = 0లో సమ్ ఆఫ్ ది రూట్స్ ఎట్లా, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎట్లా, డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ఎట్లా, డిస్క్రిమినెంట్ ఎట్లా, డిస్క్రిమినెంట్ b² - 4ac > 0 ఎలా, <0 ఎలా, = 0 ఎలా, ఇమాజినరీ రూట్స్ ఎలా వస్తాయి, క్యూబిక్ ఈక్వేషన్కి ఎలా చెయ్యాలి, గ్రాఫ్ a <0, a <0, d <0కి సంబంధించిన అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ మనకు. ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ మనము చదువుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత బ్రిడ్జింగ్కి సంబంధించి క్వశ్చన్లు, x + 1/x, x³ + 1/x³, x⁵ + 1/x⁵, అన్ఈక్వల్ కోఎఫిషియంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దీంట్లో కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి, దానికి సంబంధించి ప్రాబ్లమ్స్, దాంట్లో 1-2 కొత్త వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తుంది, మిస్సిలీనియస్ క్వశ్చన్స్, స్క్వేర్ a² - b², స్క్వేర్ ఆఫ్ an algebra expression, క్యూబ్ ఘనములు, a³ + 1/a³, a + 1/a³ దానికి సంబంధించిన క్వశ్చన్లు, వర్గాలకు సంబంధించిన క్వశ్చన్లు. అది మొత్తము ఇక్కడ ఏంటంటే నంబర్ సిస్టంలో మనకు సంఖ్యలు కనబడతాయి, ఇక్కడ మనకు చరరాశులు కనబడతాయి. చాలా స్క్వేర్స్ క్యూబ్స్కి సంబంధించి a³ + 1/a³, a⁴ + 1/a⁴, ఇట్లా మనకు చాలా వెరైటీలు కనబడతాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటాం. దాని తర్వాత ఆల్జీబ్రాలో చాలా వరకు క్వశ్చన్లను మనము డిగ్రీ బేస్డ్గా సాల్వ్ చేయొచ్చు, వేరియబుల్ని 0 పెట్టి సాల్వ్ చేయొచ్చు, వేరియబుల్స్ని ఈక్వల్ చేసి సాల్వ్ చేయొచ్చు, వేరియబుల్స్కి ఒక వాల్యూ ఇచ్చి కూడా సాల్వ్ చేయొచ్చు. అవన్నీ కూడా మనము వాల్యూ పుట్టింగ్, మిస్సిలీనియస్ ఈక్వేషన్స్లో మనము చదువుకుంటాం. ఆల్జీబ్రా చాలా ఇంపార్టెంట్. బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అన్ పాలినామియల్ దగ్గర నుంచి ఇక్కడ మీకు ఇంకోటి కూడా నేను మిస్సిలీనియస్లో ప్రోగ్రెషన్స్ ఏపీ, జీపీ, హెచ్పి, ఏజీపీ దానికి సంబంధించిన క్వశ్చన్లు కూడా మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. కొన్ని దాంట్లో బైనామియల్ థీరం 1-2 క్వశ్చన్లు డిస్కస్ చేస్తాము. కొన్ని దాంట్లో మనము క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించి కూడా కొన్ని డిస్కస్ చేస్తాం. ఎక్కడైతే ఇక్కడ మిస్సిలీనియస్ అని రాశానో ఆ మిస్సిలీనియస్ దాంట్లో 1-2 క్వశ్చన్లు వచ్చేటి నేను ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, బ్యాంక్ మిగతా వాళ్ళకు జనరల్గా దీంట్లో సిలబస్ని బట్టి ఏది ఉంటే అది మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆల్జీబ్రా అందరికీ క్లియర్ అయింది కదా సార్? మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రిగ్నామెట్రీ. ప్యూర్ మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ రైల్వేస్ ఇవన్నీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ట్రిగ్నామెట్రీ చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నామెట్రీ ఫ్లో చార్ట్ చాలా ఇంపార్టెంట్. కొంచెము లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద టాపిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఉన్న ఒక్కొక్క మోడల్స్ అన్నీ కూడా చూద్దాం సార్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్,
ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి సంబంధించిన ప్రాబ్లంలు, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసీకెన్ టీటా, సీకెన్ టీటా, రైట్, వాటి మధ్య రిలేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్, వాల్యూస్ 0, 30, 45, 60, 90, 22.5, దాని తర్వాత సైన్ 15, 18, 36 ఎలా డెరైవ్ చేస్తాము, సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి, టాన్ ఏ ప్లస్ బి, వాటికి సంబంధించిన ప్రాబ్లంలు, క్వాడ్రంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 180 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా, దానికి సంబంధించి ఎక్కడ ప్లస్ వస్తుంది, ఎందుకు ప్లస్ వస్తుంది, ఏ క్వాడ్రంట్లో ఏ రేషియోస్ ప్లస్ వస్తుంది, దేంట్లో నెగటివ్ రాదు, అదంతా కూడా చూసుకుంటాం. దాని తర్వాత కాంప్లిమెంటరీ యాంగిల్స్కి సంబంధించిన ప్రాబ్లంలు, దాని తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా, ఇది 90, ఇది 180 డిగ్రీస్, సప్లిమెంటరీ యాంగిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా 1, కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా 1, దానికి సంబంధించిన ప్రాబ్లంలు, కొన్ని ట్రిగ్నామెట్రీ బేస్డ్ ఆల్జీబ్రియాక్ ఐడెంటిటీ సంబంధించిన ప్రాబ్లంలు, సైన్ పవర్ 6 టీటా ప్లస్ కాస్ పవర్ 6 టీటా ఎంత అని చెప్పి ఒక ఇన్పుట్ ఇస్తారు, ఒక ఇన్పుట్ ఈక్వేషన్ ఇస్తారు, అవుట్పుట్ కనుక్కోవాలి. మీరు ఇదే మోడల్ బై మోడల్ మీరు రాసుకున్నారనుకోండి, మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ రిలేటెడ్ ప్రాబ్లంలు, సీకెన్ టీటా ప్లస్ టాన్ టీటా, సీకెన్ టీటా మైనస్ టాన్ టీటా, దీనికి సంబంధించిన ప్రాబ్లంలు, ట్రిగ్నామెట్రీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లంలు, కొన్ని ఇంపార్టెంట్ ఐడెంటిటీ బేస్డ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ సంబంధించిన ప్రాబ్లము, కొన్ని క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ రైట్ మల్టిపుల్ అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక బాహుబలి సినిమా చూసారనుకోండి, చాలా పాత్రలు చాలా ఇంపార్టెంట్, హీరో డిపెండెంట్ పాత్రలు కాకుండా హీరో పాత్ర, హీరో తల్లి పాత్ర, హీరోకి బ్రదర్ పాత్ర అన్నీ, సో వాటిని ఆ 2-3 కాన్సెప్ట్స్ ఉన్న బాహుబలి రిలేటెడ్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. కొన్ని యునీక్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్లో వస్తున్నాయి, అది కూడా మనము డిఫరెంట్గా సాల్వ్ చేయాలి. దాని తర్వాత ఏ సైన్ టీటా ప్లస్ బి కాస్ టీటా, మ్యాక్సిమము మినిమా ఆఫ్ ఏ ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఏ సైన్ టీటా ప్లస్ బి కాస్ టీటా, ఏ కాస్ టీటా మైనస్ బి సైన్ టీటా, దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. చూడండి రైట్, ట్రిగ్నామెట్రీలో కూడా కొన్ని క్వశ్చన్స్ మనం వాల్యూ పుట్టింగ్ తోటి సాల్వ్ చేయొచ్చు, మిస్సిలీనియస్ క్వశ్చన్స్, రైట్, దాంట్లో ఏంటంటే ఒక ప్రాబ్లం స్పెసిఫిక్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, దాంట్లో మనకు కాన్సెప్ట్ ఇంటిగ్రేట్ చేస్తే మనకు వస్తుంది. దాని తర్వాత సైన్ 2a, సైన్ 3a, కాస్ 2a, కాస్ 3aకి సంబంధించిన ప్రాబ్లంలు, రైట్, యాంగిల్ డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్స్కి సంబంధించిన ప్రాబ్లంలు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాంగిల్స్కి సంబంధించిన ప్రాబ్లంలు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, అట్లా రైట్. దాని తర్వాత మ్యాక్సిమం మినిమాలో ఒక 6-8 వెరైటీలు ఉన్నాయి, ఆ 6-8 వెరైటీలు సాల్వ్ చేసే ప్రయత్నము, రైట్. ఇది ట్రిగ్నామెట్రీ బై డిఫాల్ట్ కొంచెము చాలా లెంతీ ఉన్న టాపిక్ సార్, ఖచ్చితంగా దీంట్లో రైట్ మీరు ఒక 400 క్వశ్చన్స్ సాల్వ్ చేసి తీరాలి. ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ సిలబస్. ప్రైమరీ టాపిక్ ఏదైతుందో మినిమం 400 క్వశ్చన్లు మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ట్రిగ్నామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ట్రిగ్నామెట్రీ టాపిక్ నుంచి వచ్చిన ఒక డెరైవ్డ్ టాపిక్. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ సంబంధించిన ప్రాబ్లంలు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావచ్చు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కావచ్చు. దాని తర్వాత రైట్ ఒక హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో ఒక 30-35 క్వశ్చన్స్ మీరు చేశారనుకోండి, మీకు చక్కగా క్లారిటీ వస్తుంది సార్, చక్కటి క్లారిటీ వస్తుంది. ఒక 10-12 వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, పైన చూడడము, కింద చూడము, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద పోల్లో ఇద్దరు ఉండడము, సేమ్ సైడ్ ఉండడము, కొంచెం నడుచుకుంటూ వెళ్ళి చూడడము, షాడో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకు హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో కనబడతాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కంబైన్గా చదవండి. దయచేసి ట్రిగ్నామెట్రీకి సంబంధించి నేను ఏదైతే చెప్పానో అది మీరు నోట్స్లో రైట్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ నోట్స్ హెడ్డింగ్తో పాటు నీట్గా మీరు చదువుకుంటూ వస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. అందరికీ లాజిక్ క్లియర్గా సార్? ట్రిగ్నామెట్రీ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్
టాపిక్ ఇన్ ప్యూర్ మ్యాథమెటిక్స్ రేఖా గణితము అంటే జామెట్రీ, రేఖా గణితము జామెట్రీ. జామెట్రీ ఏ విధంగా చదవాలి, జామెట్రీ ఏ విధంగా చదవాలి, ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ దాంట్లో సబ్ కాన్సెప్ట్స్ ఏవే ఉన్నాయి అన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్కి సంబంధించి అన్ని ప్రశ్నలు మీరు సాల్వ్ చేయాలి. లైన్స్ అండ్ యాంగిల్స్కి సంబంధించి ఇది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జామెట్రీ. ఈ లైన్స్ అండ్ యాంగిల్స్కి సంబంధించి కొన్ని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఉంటుంది, దాని తర్వాత సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్ దాని రిలేటెడ్ ఉంటుంది, రేడియన్స్, దాని తర్వాత డిగ్రీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రైట్. అవన్నీ కూడా మెట్రిక్ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ యాంగిల్స్, కోణాలను మెజర్ చేయడం ఎట్లా, అవన్నీ కూడా లైన్స్ అండ్ యాంగిల్స్ ఉంటాయి. ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఫండమెంటల్ ట్రయాంగిల్ అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి, ట్రయాంగిల్లో సైడ్ మీద కండిషన్ ఏంటి, సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఎందుకు థర్డ్ సైడ్కి గ్రేటర్ అవ్వాలి, డిఫరెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ థర్డ్ సైడ్కి ఎందుకు తక్కువ అవ్వాలి, దాని తర్వాత సైడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పెరిమీటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఏరియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రైట్. దాంట్లో ఉన్న డిఫరెంట్ ప్రాపర్టీస్ రిలేటెడ్ టు ట్రయాంగిల్స్ అన్నీ కూడా దయచేసి నేర్చుకోండి. దాని తర్వాత దీంట్లో మనము ట్రయాంగిల్స్ యాంగిల్ పరంగా ఏమేమి ఉన్నాయి, రైట్ యాంగిల్ పరంగా ఒక టీటా 90 degrees అయిందనుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దాన్ని డీటెయిల్డ్గా మనము ఇక్కడ నేర్చుకుంటాం. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో సపరేట్ సబ్ చాప్టర్స్ పెట్టుకొని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫస్ట్ నేర్చుకుంటాం, ఐసోసెలస్ ట్రయాంగిల్ నేర్చుకుంటాం, స్కేల్ అండ్ ట్రయాంగిల్ నేర్చుకుంటాము, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ నేర్చుకుంటాము, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేర్చుకుంటాము, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్, రైట్ సిమిలారిటీ లేకుండా ఎలా యూజ్ చేయాలి అది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. దాని తర్వాత కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రెండు ట్రయాంగిల్స్ అదే ప్రపోర్షన్లో గ్రో అయినా అదే ప్రపోర్షన్లో స్ట్రింక్ అయినా వాటిని మనము సిమిలారిటీ అని ఎప్పుడు అంటాము, ఏ ప్రాపర్టీ బేస్డ్ మీద సిమిలారిటీ అని అంటాము, అది మనము నేర్చుకుంటాం. చాలా నీట్గా స్ట్రక్చర్ పరంగా ఉంది సార్. సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్, సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్లో సెంట్రాయిడ్, సర్కమ్ సెంటరు, ఇన్ సెంటరు, ఎక్స్ సెంటరు, ఆర్థో సెంటరు, ప్రతి దానికి సంబంధించిన అన్ని ప్రాపర్టీలు మీకు డెఫినెట్గా నేర్చుకోవాల్సిన అంశాలు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్లో చూస్తాం. దాని తర్వాత క్వాడ్రిలేటరల్, చతుర్భుజాలు, క్వాడ్రిలేటరల్లో క్వాడ్రిలేటరల్ డెఫినేషను, క్వాడ్రిలేటరల్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు, ప్రాపర్టీలు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. క్వాడ్రిలేటరల్లో కొన్ని కండిషన్స్ అప్లై చేస్తే ప్యారలలోగ్రామ్ వస్తుంది, సేమ్ అదే స్ట్రక్చర్, దాని డెఫినేషను, దాని యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, దాని యొక్క ఇంపార్టెంట్ ఫార్ములేసు, దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్. ఏదైతే చార్ట్ చెప్పానో అది ప్యారలలోగ్రామ్కి చేస్తారు, ట్రెపీజియంకి చేస్తారు, దాని తర్వాత రాంబస్కి చేస్తారు, దాని తర్వాత రెక్టాంగిల్కి చేస్తారు, దాని తర్వాత స్క్వేర్కి చేస్తారు. ట్రెపీజియం చదువుకునేటప్పుడు ఐసోసెలస్ ట్రెపీజియంకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకుంటారు. అలా మీరు ఈ క్వాడ్రిలేటరల్ నేర్చుకున్న తర్వాత కైట్కి సంబంధించి మొత్తం ప్రాబ్లమ్స్ నేర్చుకుంటారు. దాని తర్వాత బాహుభుజి, పాలిగాన్కి సంబంధించి ప్రాబ్లం. పాలిగాన్ అంటే ఏంటి, ఈ పాలిగాన్లో ఎప్పుడు కాన్వెక్స్ పాలిగాన్ అవుతుంది, ఎప్పుడు కాన్కేవ్ పాలిగాన్ అవుతుంది, రైట్. కాన్వెక్స్ పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ అంతా కూడా ఏది ఫార్ములా ఉంటుంది, ఎందుకు ఆ ఫార్ములా వచ్చింది, ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ ఎంత, పాలిగాన్లో మనము డయాగ్నల్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, అది ఎందుకు వచ్చింది, పాలిగాన్కి సంబంధించి ఒక 15 నుంచి 25 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 15 నుంచి 25 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు బాహుభుజి మొత్తము క్లియర్ అవుతుంది. సర్కిల్ అన్ని ప్రాపర్టీస్, సర్కిల్, రేడియస్, మేజర్ ఆర్కు, మైనర్ ఆర్కు, టాంజెంటు, సీకెంటు, దాని తర్వాత కాంగ్రుయెన్సీ ఆఫ్ సర్కిల్, దానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్. సర్కిల్లో ఆల్మోస్ట్ ఒక 35-40 ప్రాపర్టీస్ ఉన్నాయి, 35-40 ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీ బేస్డ్ అన్ని క్వశ్చన్స్, మోడల్స్, దాని తర్వాత ప్రాబ్లమ్స్. ఇది అయిపోయిన తర్వాత కొన్ని ఇండివిజువల్ ప్రాబ్లమ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, దానికి సంబంధించి. ఇది కాకుండా మిగతా ఏ టాపిక్ ఉన్నా కానీ నేను దాన్ని మిస్లీనియస్ క్వశ్చన్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నాను.
మిస్సిలీనియస్ క్వశ్చన్స్లో నేను దాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? రేఖా గణితానికి సంబంధించి బేసిక్ రైట్ మీకు స్కెల్టన్ అర్థమైంది అని అనుకుంటా. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇంకా తగ్గించండి. ఇంకా లోపలికి వెళ్తే స్కేలను, ఐసోసెలస్, ఈక్వలేటరల్, రైట్ యాంగిల్ అంతా కూడా వస్తుంది. ఇది బేసిక్ అవుట్లైన్ ఆఫ్ జామెట్రీ. అందరికీ క్లియర్గా ఐడియా అర్థమైంది అనుకుంటా. కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖా గణితము చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ నిరూపక రేఖా గణితంలో ఫస్ట్ మనము బేసిక్ కాన్సెప్ట్లు అర్థం చేసుకుంటాం. x1 అంటే ఏంటి, y1 అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ కాకుండా దానికి x1 x2 y1 y2కి m:n నిష్పత్తిలో డివైడ్ చేస్తే వచ్చే పాయింట్ ఏంటి, ఎక్స్టీరియర్ అయితే ఎట్లా, ఇంటీరియర్ అయితే ఎట్లా, 3 పాయింట్లు ఇచ్చినప్పుడు ఏరియా ఎలా కనుక్కోవాలి, ట్రయాంగిల్ ఏరియాకు షిఫ్టింగ్ కాన్సెప్టు, రొటేటింగ్ కాన్సెప్టు, రైట్ x1 xy1 క్వాడ్రెంట్లో ఉంటే ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన అన్ని బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత డిస్టెన్స్ ఫార్ములాని మెథడ్ 1 మెథడ్ 2, మిడ్ పాయింట్ ఫార్ములా సంబంధించి అన్నీ నేర్చుకుంటాము. సెక్షనల్ ఫార్ములాకు సంబంధించి అన్నీ నేర్చుకుంటాం. స్లోపు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షను, యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్, డిస్టెన్స్ ఒక లైన్ నుంచి ఒక పాయింట్ ఎంత దూరము, ట్రయాంగిల్కి సంబంధించి మిర్రర్ అండ్ రిఫ్లెక్షన్ ఇమేజ్, సర్కిల్ బేస్డ్ కొన్ని కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్స్ ఉంటాయి. అది కాకుండా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ ఫ్లో చదివితే మీకు ఆల్మోస్ట్ కోఆర్డినేట్ జామెట్రీలో అన్ని మోడల్స్ మీకు డెఫినెట్గా కవర్ అయినట్టే. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవన్నీ మోడల్స్ డెఫినెట్గా మీకు కవర్ చేయాలి. రైట్, ఇది కోఆర్డినేట్ జామెట్రీ. ఇలా మీరు చదవకపోతే మీరు ప్రాబబ్లీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత చాలామంది రైట్ ఈ టాపిక్స్ని వదిలేస్తారు. మెన్సురేషన్ 2D 3D వీటిని వదిలేస్తారు. రైట్, ఈ మెన్సురేషన్ 2D 3D ఏంటంటే కొంచెం డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, కొంచెము చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్న క్వశ్చన్స్. ఏవేవి కాన్సెప్ట్స్ ఉన్నాయి చూద్దాం. నేను అందుకే అక్కడ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పి ఇక్కడ పెట్టాను సార్. దాన్ని డీటెయిల్డ్గా రాయాలి అని అన్నాను, అది ఇక్కడ రాస్తున్నాను. చూడండి సార్, మెన్సురేషన్ 2D 3Dలో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్, స్కేల్ అండ్ ట్రయాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్, ఐసోసెలస్ ట్రయాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్. ఏవైతే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇంకా డీటెయిల్డ్గా ఉన్నాయో అది నేను మెన్సురేషన్ 2Dలో బిగినింగ్ డిస్కస్ చేస్తున్నాను. కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆఫ్ సర్కిల్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. కొన్ని సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సార్ ఎందుకు సార్ మీరు ఇక్కడ డిస్కస్ చేస్తున్నారంటే దీని నుంచి ఈ కాన్సెప్ట్లో కొన్ని కాన్సెప్ట్స్ నేను మిగతా దాంట్లో సర్కిల్ లోపల సర్కిల్, స్క్వేర్ లోపల సర్కిల్ పెడతాను, సర్కిల్ లోపల స్క్వేర్ పెడతాను, స్క్వేర్ లోపల ట్రయాంగిల్ పెడతాను, ట్రయాంగిల్ లోపల స్క్వేర్ పెడతాను. ఇంటర్ కనెక్టెడ్ కాన్సెప్ట్స్ కాబట్టి నేను ఇవి డిస్కస్ చేసి దాని తర్వాత ఇది డిస్కస్ చేస్తాను. క్వాడ్రిలేటరల్ చతుర్భుజానికి సంబంధించిన ప్రాబ్లంలు, రెక్టాంగిల్, స్క్వేర్ అక్కడ బేసిక్ లెవెల్లో నేర్చుకుంటాము, ఇక్కడ అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకుంటాం. రైట్, ప్యారలలోగ్రాము, రాంబస్సు, దాని తర్వాత ట్రెపీజియం. క్వాడ్రిలేటరల్, రెక్టాంగిల్, స్క్వేర్, ప్యారలలోగ్రామ్, రాంబస్, ట్రెపీజియం ఇది మాత్రము దయచేసి ఇగ్నోర్ చెయ్యకండి. దాని తర్వాత మెన్సురేషన్ 3D క్యూబు, క్యూబాయిడు, సిలిండరు, హాలో సిలిండరు, కోను, ఫ్రస్ట్రము, స్పియరు, స్పెరికల్ షెల్, హెమిస్పియర్. ఇది మనకు మొత్తము మెన్సురేషన్ 3Dకి సంబంధించి ఇంపార్టెంట్ చాప్టర్లు. ఆల్మోస్ట్ మనకు ఒక 9 చాప్టర్ల వరకు కనబడతాయి. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 నుంచి మనకు ఒక 70 నుంచి 75 కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ 75 నేర్చుకునే వరకే మీకు ఇబ్బంది సార్. 70 to 75 కాన్సెప్ట్స్, 70 to 75 కాన్సెప్ట్స్ మీరు చక్కగా నేర్చుకున్నారనుకోండి, మెన్సురేషన్ 3D అంత భయపట్టించే కాన్సెప్ట్ అయితే మీకు కాదు. దీంట్లో నేను లెవెల్ 1 లెవెల్ 2 చెప్పాను, కొన్ని లెవెల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్. హెమిస్పియర్ ఇది మెల్టింగు, రీకాస్టింగు, డిగ్గింగు, ఎర్త్ టేకన్ అవుట్, ఫిల్లింగ్ ఏ కంటైనర్ బై అనదర్ కంటైనర్, హైట్ పెరిగింది, ఇప్పుడు కోన్లో కొంత వాటర్ వేసిన తర్వాత హైట్ పెరిగింది, కాంబినేషన్ ఆఫ్ 3D ఫిగర్స్. ఈ 2 ఫిగర్స్ని కంబైన్ చేస్తే మనకి ఏ ఫిగర్ వస్తుంది, ప్రిజము, పిరమిడ్. అందుకే నేను అన్నాను 70-75 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఏ ఒక్క కాన్సెప్టు కూడా మీరు మిస్ అవ్వరు.
అన్ని కాన్సెప్ట్స్ ఏ మోడల్ పరంగా ఉన్నాయో అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా రాశాను. సో దట్ మీకు చదువుకునేటప్పుడు ఒక చెక్ లిస్ట్ లాగా మీకు ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా సార్? జామెట్రీ, మెన్సురేషన్ 2D, ఎస్పెషల్లీ మీరు గనక ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతే గనక జామెట్రీ, మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D, ట్రిగనామెట్రీ, నంబర్ సిస్టమ్, ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్లు. అందరికీ అర్థమైంది కదా సార్? స్టాటిస్టిక్స్లో మనకు జనరల్గా ఎగ్జామ్లో వచ్చే మోడల్స్ మీను, మీడియను, మోడ్, రేంజు, వేరియన్సు, స్టాండర్డ్ డీవియేషను, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఈ 7 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు. మీన్, మీడియను, మోడ్, రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. దీని మీద ఒక 50 to 60 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు చాలా కంఫర్టబుల్గా మీకు ఇది అర్థమవుతుంది. 50 to 60 క్వశ్చన్స్ చాలు. స్టాటిస్టిక్స్ కొన్ని ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. దయచేసి దీన్ని మాత్రం మీరు ఇగ్నోర్ చెయ్యకండి. మీకు సిలబస్లో స్టాటిస్టిక్స్ ఉంటే ఇవి సబ్ టాపిక్ లిస్టింగ్. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ ఇది సిసాట్లో ఇంపార్టెంట్ అయిన టాపిక్, మిగతా దాంట్లో అంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. దాని తర్వాత బాల్స్ మీద క్వశ్చన్లు, దాని తర్వాత ఒకరు 4 బాయ్స్ ఉన్నారు, 3 గర్ల్స్ ఉన్నారు, 1 బాయ్ 1 గర్ల్ని సెలెక్ట్ చేయాలి, ఎట్లీస్ట్ రిలేటెడ్ క్వశ్చన్లు, ఎట్మోస్ట్ రిలేటెడ్ క్వశ్చన్లు, నన్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఎన్పిఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఎన్సిఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్, దాని తర్వాత పర్ముటేషన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు, ఎక్కడ పర్ముటేషన్ యూజ్ చేయాలి, ఎక్కడ కాంబినేషన్స్ యూజ్ చేయాలి, దానికి సంబంధించిన క్వశ్చన్లు. ఇది ప్రాబబిలిటీ మీకు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, సర్క్యులర్ పర్ముటేషన్, డిఅరేంజ్మెంట్ వరకు మీరు సాల్వ్ చేస్తే నెక్స్ట్ మీకు వచ్చేది ప్రాబబిలిటీలో మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మోడల్. కొన్ని ఎగ్జామినేషన్లో బేయిస్ థీరం ఇంపార్టెంట్, కొన్ని దాంట్లో బేయిస్ థీరం ఇంపార్టెంట్ కాదు. మనము ప్రాబబిలిటీ అంటే ఏంటి, పి ఆఫ్ ఈ అంటే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, రైట్? సో ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఎన్ ఆఫ్ ఈ అంటే ఏంటి? ప్రాబబిలిటీ 0 to 1 మధ్యలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రాబబిలిటీ కొన్ని బేసిక్ అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్, కాయిన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, డై బేస్డ్ క్వశ్చన్స్, ప్లేయింగ్ కార్డ్ బేస్డ్ క్వశ్చన్స్, బాల్ ఆర్ మార్బుల్ బేస్డ్ క్వశ్చన్స్, ప్రాబబిలిటీలో సెట్ థియరీ అండ్ వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, ఆర్ట్స్ అనుకూలంగా మరియు వ్యతిరేకంగా రిలేటెడ్ క్వశ్చన్స్, కండిషనల్ ప్రాబబిలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్, బేయిస్ థీరము, మిస్సిలీనియస్ క్వశ్చన్స్. ఇది మీకు మొత్తం ప్రాబబిలిటీ వెయిటేజ్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ కొన్ని చోట్ల ఇంతవరకు చదివితే చాలు, కొన్ని చోట్ల ఇంతవరకు చదివితే చాలు, కొన్ని చోట్ల ఇంతవరకు చదివితే చాలు. ఇది కొన్ని ఎగ్జామ్లో అడుగుతున్నారు. కొన్ని ఎగ్జామినేషన్లో లాస్ట్ 3 టాపిక్స్ మీరు స్కిప్ చేసినా పర్లేదు. ఈ టాపిక్స్ మీరు ప్రాబబిలిటీలో చదవాలి. కాయిను, డైసు, ప్లేయింగ్ కార్డ్స్, బాలు, మార్బులు, సెట్ థియరీ, వెన్ డయాగ్రాము, రైట్? ఇది మీరు చదువుకుంటే చాలు. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అనేది సిసాట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, కానీ మిగతా దాంట్లో 1-2 క్వశ్చన్స్ మీకు అడుగుతారు. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇది 4 అని రాశాను. ప్రతి దాంట్లో కూడా 10 డిఫరెంట్ కేస్లెట్స్ మీరు సాల్వ్ చేసుకుంటూ వస్తే మీకు చక్కటి ఐడియా వస్తుంది. బార్ గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ట్యాబులర్ చార్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, పై చార్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, లైన్ గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇది కాకుండా పర్సంటేజ్ టు అప్రాక్సిమేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్, కొన్ని అడ్వాన్స్డ్ కూడా నేను దీంట్లో డిస్కస్ చేస్తాను. దాన్ని నేను మిస్సిలీనియస్గా నేను పెడతాను. మీరు జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్, ఎగ్జామ్ రాస్తే కొన్ని రాడార్ బేస్డ్ క్వశ్చన్స్, కొన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా డిఫరెంట్గా ఉంటుంది, అది వస్తుంది. అది కాకుండా అవన్నీ కూడా నేను మిస్సిలీనియస్లో పెడతాను. ప్రైమరీగా మీరు 4 నేర్చుకోవాలి: బార్ గ్రాఫు, ట్యాబులర్ గ్రాఫు, పై చార్టు, లైన్ గ్రాఫ్. ఈ 4 చాలా ఇంపార్టెంట్, దయచేసి మిస్ కాకండి. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన మొత్తము థింగ్. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏం చదవాలి, ప్రాబబిలిటీలో ఏం చదవాలి, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో ఏం చదవాలి, స్టాటిస్టిక్స్లో ఏమేమి సబ్ టైప్స్ ఉన్నాయి, మీను, మోడు, మీడియను, రేంజు, వేరియన్సు, స్టాండర్డ్
డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. మెన్సురేషన్ 2D 3Dలో ఏమేం వేరియేషన్స్ ఉన్నాయి, కోఆర్డినేట్ జామెట్రీలో ఏమేమి ఉన్నాయి, జామెట్రీలో ఏమేమి ఉన్నాయి, ట్రిగ్నామెట్రీలో ఏమేమి ఉన్నాయి, ఆల్జీబ్రాలో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము డీటెయిల్డ్గా డిస్కస్ టైప్ వైజ్గా మీకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా మనం కోర్సులో డీటెయిల్డ్గా డిస్కస్ చేసాము. కొన్ని వీక్లీ మనం కొత్త కంటెంట్ కూడా రెగ్యులర్గా యాడ్ చేస్తూ వెళ్తున్నాం. అందరికీ ఈ క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటా. చాలామందికి తెలుసు సార్, మా దగ్గర క్యాట్ కోర్స్, బ్యాంక్ కోర్స్, ఎస్ఎస్సి కోర్స్, రైల్వే కోర్సు, ఇవన్నీ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. మీరు గనక ఫారెస్ట్ బీటా ఆఫీసర్ తీసుకుంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకుంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు, బ్యాంకింగ్ కోర్స్ కావాలనుకుంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు, కాంబో కోర్స్ కావాలి అని అనుకుంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు, సిసాట్ కోర్సు కావాలి అని అనుకుంటే మీరు ఈ కోర్సు కూడా మీరు తీసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్కి కాంబోకి తేడా ఏంటి? కాంబోలో మ్యాథ్స్, రీజనింగ్, మ్యాథ్స్లో అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ ఉంటుంది. ఆల్ ఇన్ వన్లో ఇంగ్లీష్ కూడా మనకు ఇంక్లూడ్ ఉంటుంది. అది 4 months వ్యాలిడిటీ, ఇది 6 months వ్యాలిడిటీ. అన్ని కోర్సులు ఉన్నాయి. దయచేసి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ బడ్జెట్కి నచ్చినట్టుగా స్ట్రక్చర్డ్ కోర్సెస్ కావాలి, నేను అనుకున్న యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి ఈ ఎగ్జామ్ రాస్తున్నా నా కోర్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు చక్కగా స్టెప్ బై స్టెప్గా ప్రిపేర్ చేసుకుంటూ రావచ్చు. అందరికీ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అర్థమవుతే గనక ఈ వీడియో నచ్చినట్టు అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్స్ అ లాట్. విత్ లవ్, అనిల్ నాయర్.